దీపు దాస్ ఎవరైతే ఆయన ఉన్నారో బహిరంగంగా చంపేశారు. నా మీద అంత ధైర్యం చేసేంత వాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్త, రికార్డ్ అవుతుందండి ఇదంతా. మనోహర్ గారికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీతి నిజాయితీ. హిందూ ముసుగులో ఉన్న ముసల్మాన హజరత్తులతో చాలా కనెక్షన్స్ ఉన్నాయని విన్నాం. మీరు చెప్పినట్టు వింటే నేను హిందువుని. మీరెవరయ్యా నన్ను డిసైడ్ చేయడానికి? మీరా తీవ్రవాదులు నేనా? అంటే జై శ్రీరామ్ అంటేనే హిందువా? నాకు ఇష్టం లేదు. నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను దిలీప్. ఈరోజు ఈ ప్రోగ్రాం కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో ఉంటుందండి. స్కిప్ చేయకుండా ఈ యొక్క ఇంటర్వ్యూని అయితే చివరి వరకు చూడండి. సాధారణంగా సమాజంలో జరుగుతున్న వీటి మీద కొంతమంది చర్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. సరే, వీటన్నిటి మీద ఈరోజు ఇప్పుడు మనం చూసుకుంటున్నాం భారతదేశంలో కానీ పక్క దేశాల్లో బంగ్లాదేశ్లో ఏం జరుగుతున్నా వీటన్నిటి అంశాలపై ఈరోజు మనతో చర్చించడానికి తెలిసే ఉంటుంది మీకు, ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. మా ఇద్దరితో పాటు ఈరోజు ఒక ఇంపార్టెంట్ విఐపి గెస్ట్ మనతో ఉన్నారు. బహుశా ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వ్యక్తులు ఎవరైతే మ్యాక్సిమం ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆయన ఎవరో కాదండి, ప్రముఖ సామాజికవేత్త, నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. ఆయన ఎవరో కాదండి, తల్లాకుల మనోహర్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సో ఇప్పుడు భారతదేశంలోనూ పక్కన ఏం జరుగుతున్నా, అంటే మన భారతదేశం పక్కన ఉన్న దేశంలో ఏం జరుగుతుంది, వీటన్నిటి అంశాలపై ఈరోజు ఆయన మనతో చర్చించడానికి ఉన్నారు. సో ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. మనోహర్ గారు నమస్తే. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. చాలా స్లిమ్గా నీట్గా రెడీ అయ్యి వచ్చారు. ఏం లేదు సార్, చొక్కాలు హాఫ్ షర్ట్ వేయడం వల్ల స్లిమ్గా కనిపిస్తాను అంతే. కొంచెం చాలా అప్పటికి చాలా తేడా ఉంది దీనికి. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం మీ వీడియోస్ కానీ మీ ఇతర మీరు ఏవైతే పోరాడుతున్నారో వీటన్నిటి మీద మీరు వెళ్ళే పోరాటం చాలా అద్భుతంగా ఉంది, బాగుందని కొంతమంది ప్రశంసిస్తున్నారు. ఇక్కడితే బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నాం, మన పక్క దేశం, సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్లో ఒక అన్ని మతాలు సమానం అనే ఏదో ఒక వ్యక్తి మాట్లాడారని దీపు దాస్ ఎవరైతే ఆయన ఉన్నారో బహిరంగంగా చంపేశారు. ఈ ఘటనని మీరు ఎలా చూస్తారు? అసలు ఇంత ప్రాపగండ జరిగినా కూడా అసలు అక్కడున్న హిందువులు, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు అందరూ ఎవరు యాక్షన్ అనేది ఎందుకు తీసుకోలేదంటారు? అసలు ఘటన గల కారణం ఏంటి? అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు? ఈ ఇష్యూ మీద నాకున్న అభిప్రాయం అయితే ఒకటేనండి. ఇది బంగ్లాదేశ్లో జరిగింది అంటారు. అది బంగ్లాదేశ్లో జరిగినట్టు ఆ గవర్నమెంట్ ధృవీకరించిందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం అతని హిందూ అని మనం అంటున్నాం. బంగ్లాదేశ్లో ఉండే ఒక హిందువులు అనేవాళ్ళు ప్రపంచంలో చాలా చోట్ల ఉంటారు. అమెరికాలో ఉండే వాళ్ళు కూడా మన హిందుత్వాన్ని ఆచరించే వాళ్ళు ఉంటారు. బట్ హీ బిలాంగ్స్ టు అమెరికా. ఇప్పుడు ఇతను ఏదో ఈ దేశంలో చనిపోయాడు కాబట్టి అని మనం ఇక్కడ మాత్రమే మాట్లాడడం అనేది ఈ దేశంలో కొందరికి లాభం చేకూర్చే విధంగా కొందరు మాట్లాడుతున్నారే కానీ ఇటువంటి దాడులు అనేవి, ఇటువంటి చంపడాలు అనేవి అమెరికాలో జరిగాయి, ఆస్ట్రేలియాలో జరిగాయి, చాలా దేశాల్లో కూడా జరిగాయి, కొన్ని ఇతర దేశాల్లో కూడా జరిగాయి. మళ్ళీ అప్పుడంతా మాట్లాడకుండా కేవలం ఇప్పుడు మాత్రమే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటున్న సమయంలో మాత్రమే ఇవి మాట్లాడుతున్నారు. ఎందుకని నా అభ్యంతరం ఇది ప్రశ్న ప్లస్ అభ్యంతరం ఏంటంటే, దాడులు ఈరోజే పుట్టాయా, ఇంతకుముందు జరగలేదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడే మాట్లాడుతున్నారు? అది కూడా కేవలం హైదరాబాద్లో మాత్రమే ఇటువంటి ఇష్యూస్ అన్నీ జరుగుతాయి. అంటే హిందువులు హైదరాబాద్లో తప్ప ప్రపంచంలో, ఇండియాలో, దేశంలో వేరే రాష్ట్రాల్లో లేరు, ప్రపంచవ్యాప్తంగా లేరు. ఇండియాలో మాత్రం హైదరాబాద్లో మాత్రమే ఉన్నారు. అంటే వీళ్ళే ఉద్యమకారులు. ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే, హిందువు ఎక్కడ చనిపోయినా హిందువే, కానీ అందరూ మనం ఒకటి కాదు. అతను మన దేశస్థుడయి మన దేశంలో వ్యక్తిని అక్కడ చంపినట్టయితే మన దేశం ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవ్వాల్సిందే. భారత పౌరుని చంపినట్టు ఆ దేశంలో ఉన్న వాళ్ళను చంపినప్పుడు అక్కడ ఉన్న హిందూ నాయకులు మాట్లాడాలి. ఇక్కడ మన దేశంలో ముస్లిం నాయకులని, క్రిస్టియన్ నాయకులని, హిందూ నాయకులని ఎలా మాట్లాడుతున్నారో అక్కడ ఉన్న వాళ్ళు దాని మీద మాట్లాడాలి. అటువంటి చైతన్యం, ధైర్యం అనేది ఇక్కడ ఉన్న హిందువులు వాళ్ళకి ఇవ్వచ్చు. అలా జరగట్లేదు. ఏదో ఒక పోలరైజేషన్లో భాగంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని విభజనతో రాజకీయాలు చేయడాన్ని నేను విభేదిస్తాను. కానీ హైదరాబాద్లోనే ఉంటారని ఎలా మీరు చెప్పగలుగుతారు? ఇటువంటి వీడియోస్, ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రేరేపణ నేను చూసేది అందులో ఎక్కువగా నాకు ఈడా కనిపిస్తాయి. అంటే మనం చూడలేకపోతున్నాం అంటే అవి జరగట్లేదని అనుకోవడం కూడా అపోహే కదా. అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి కదా, అది మనం అంటే ఇప్పుడు నాకు నిజంగా అయితే నాకు అన్ని రాష్ట్రాల భాషలు, అన్ని రాష్ట్రాల మీద అవగాహన లేదు. కానీ ఫేస్బుక్లో ప్రతి వస్తూ ఉంటాయి. నాకు ఫేస్బుక్లో నాకంటూ పర్సనల్ అకౌంట్ లేదు, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ నాకు లేదు. బట్ నాకు ఎవరైనా వీడియోలు పెట్టినప్పుడు నేను చూస్తూ ఉంటా. ఇప్పుడు నాకు మీరు వీడియో షేర్ చేశారనుకోండి, ఆ వీడియో తర్వాత నేను చూస్తూ ఉంటా. ఎక్కడ నేనేం ఏది చూడలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు లేరని కాదు, బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు కదా. మీరు అక్కడ ఉన్న వాళ్ళు అపీల్ చేస్తే ఇండియా గవర్నమెంట్ దాన్ని
దాని పరంగా చట్టపరమైన చర్యలు తీసుకోండి అని మనం అపీల్ చేయొచ్చు. ఎందుకు జరగలేదు అది? ఇప్పుడు ఎక్కడో అదేంటి ఇస్లామిక్ దేశాల్లో ఏదో జరిగిందంటానే ఇజ్రాయిల్లో ఇక్కడున్న ముస్లింలు సపోర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా సమాజానికి ప్రపంచానికి అంతా తెలియజేస్తున్నారు. మనం ఈ విధంగా తెలియజేస్తున్నాం. తెలియజేయడం ద్వారా వచ్చేదానికంటే బహిరంగంగా వెళ్ళి మద్దతు ఇద్దాం పండి. అయితే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరే దిలీప్ గారు, కృష్ణవేణి గారు, నేను, మీరు అందరం మాట్లాడాం. మరి మీరేమో రాముడు కృష్ణుడు దేవుడు కాదన్నారు. బాగుంది. మీ మీద దాడి హైదరాబాద్లో జరగకుండా గుంటూరులో, అదే మీ ప్రొద్దుటూరులో ఎందుకు వచ్చి వాళ్ళు కొట్టారు మిమ్మల్ని? నా మీద దాడి చేసిన వాళ్ళు హిందూ సంఘం పేరుతో పొద్దుటూరులో ఉన్న నా కులాధ్యక్షుడు వాళ్ళ యొక్క అనుచరుల ప్రోద్బలంతో మాత్రమే దాడి జరిగింది తప్ప హిందూ సంఘాలు చేశాయి అని నేను అన్నాను. అయితే హిందూ సంఘాల పేరుతో వీళ్ళ యొక్క ప్రోద్బలంతో వీళ్ళ పేమెంట్లతోనే నా మీద దాడి జరిగిందే తప్ప నేను మాట్లాడేది తప్పైతే ఎందుకు భారతదేశ వ్యాప్తంగా ఒక్క వ్యతిరేక వీడియో నాకు చూపియండి. ఇప్పుడు ఈయన ఛాలెంజ్ చేస్తున్నారు ఎన్నిపడి. కరెక్ట్ ఉన్నాడు మనోహర్ ఎప్పుడు కూడా. సెకండ్ అర్నాబ్ గోస్వామి అని చెప్పొచ్చు ఈయన్ని. అయితే 14 మంది వచ్చి ఈయన పెళ్ళం భార్య పక్కన ఉండగా చితగ్గొట్టేశారు. జై శ్రీరామ్ అనండి అని. అయినా సరే నేను అనకుండా ధైర్యంగా అలాగే ఉన్నాడు. పాపం కొడుతుంటే ఒకళ్ళని కూడా తిరగబడి కొట్టలేదు. ఆవిడ కూడా తన్ని అన్నట్టు, ఎందుకంటే ఆడవాళ్ళకి భర్తల మీద కొంచెం జస్ట్ ఉంటుంది ఏదో అన్నట్టుగా అయిపోయింది. తర్వాత పాపం ఆవిడ కూడా బాధపడ్డారు. అయితే ఈయన ఏం చేశాడు తెలుసా? అయితే అనకుండా తన్నించేసిన తర్వాత ఈయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్కళ్ళ మీద కూడా కేసు పెట్టలేదు. పోలీసులంతా ఆయన చేతిలో ఉన్నారు. ఎందుకంటే తెల్లారితే ఆయన ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ప్రొద్దుటూరు కోర్టులకు వెళ్తారని చెప్తారు. అయినా సరే ఈయనకి ఒకే ఒక్క శత్రువు, వాడు బలమైన శత్రువు. కనికా పరమేశ్వరి దేవి గుడిలో చైర్మన్. వాడు 3000 కోట్లు ఉన్నాయని అహంకారం, దర్పం నిజంగా ఉన్నాయంటారు అంట. నేను చెప్తున్నాను. ఇప్పుడు నిజాయితీగా చెప్తాను సార్. ఈరోజు నేను ఒకవేళ కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, వాళ్ళ మీద నా మీద దాడి చేసిన సీసీటీవీ ఫుటేజ్ నేను ఇచ్చిండేదే, నేను పోలీసులకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. నేను కంప్లైంట్ ఇవ్వాలంటే 1 నిమిషానికి ఇవ్వచ్చు. కానీ వచ్చిన వాళ్ళందరూ డబ్బులు తీసుకొని ఉపాధి లేక వచ్చిన వాళ్ళే. వాళ్ళకి హిందుత్వం అంటే ఏంటో తెలియదు, రాముడు అంటే ఏందో తెలియదు, కృష్ణుడు అంటే ఏందో తెలియదు, వాళ్ళ జీవిత చరిత్రలు తెలియదు, వాళ్ళు ఏం చేశారో ఒక్కరికి తెలియదు. ఆఖరికి శుక్లాంబరధరం కూడా రాదు వాళ్ళకు. రావని ఎలా చెప్తారు మీరు? నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు రావనే పదానికి నేను మాట్లాడేది, ఇప్పుడు మీరు రాముడు తత్వం లేదా కృష్ణతత్వం మీరు అనుకున్నప్పుడు మీలో సహనం ఉండాలి. మీలో సహనం ఉండాలి. దేవుడు యుద్ధం చేయమని చెప్పలే. ఎప్పుడు యుద్ధం చేయమన్నాడు? ఏ దేవుడైనా ధర్మం కోసం ఎదటివాడు విననప్పుడు. మీరు నా వీడియో మొత్తం నేను ఇస్తాను, ఇప్పటికీ నా కాడే ఉంది. ఆ వీడియోలో నేను ఎంతో వివరంగా, బాబు నేను మాట్లాడినవన్నీ విని నేను తప్పు మాట్లాడాను అని మీకు అనిపిస్తే మీరు ముందు విభేదిస్తూ ఒక వీడియో పెట్టండి, నేను క్షమాపణ చెప్తాను. ఫస్ట్ నుంచి కూడా ఆయన అదే చెప్తున్నాడు. నేను మాట్లాడిన దాంట్లో ఒక్క తప్పున్నా ఏ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దాని మీద కండి లేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కండి లేదు, బజరంగ్ దళ్ వాళ్ళు కండి లేదు, రామ మందిరం వాళ్ళు కండి లేదు, కృష్ణ మందిరం వాళ్ళు కండి లేదు, ఏ దేవస్థానం వారు కూడా. నేను ఒకవేళ నా ఊరిలో ఒకవేళ నేను తోపు అని అనుకుందాం అనుకోండి, ప్రపంచాన్ని నేను చేసేవాడిని కాదు కదా, ప్రపంచాన్ని భయపెట్టేవాడిని కాదు కదా. ఈ దేశంలోనే కాకుండా తెలుగోళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు ఒక్క వీడియో నాకు వ్యతిరేకంగా మీరు చూపించండి. ఈ ఇంటర్నెట్ యుగంలో నాకు ఎంతో మంది ఫోన్లు చేశారు, నేను నీ మీద కేసులు పెడతా, మధ్య పెడతామనే కింద మాటలు పెట్టడం, ఫోన్లు చేయడం. నేను కొద్దిగా కొన్ని విషయాల్లో నేను చాలా స్ట్రాంగ్. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా నాకు ఫోన్ చేస్తే, అమరప్రసాద్ లలిత్ కుమార్ గారితో డిబేట్ చేశాడు ఈయన, ట్రీ మీడియాలో చేశారు, అలా చేశారు బాగానే. అమరప్రసాద్ రాఘవ్ చైతన్య అన్న ఆయన్ని ధమ్కి ఇచ్చినట్టు వీడియో వచ్చింది, గుద్ద బదలు కొడతానని. అయితే ఈయన మీద మాత్రం ఒకటి కూడా రాలేదు. నేను కరెక్ట్ ఉన్నాను అంటున్నాడు ఆయన. నా మీద దాడి కేవలం మా ఊరి కులాధ్యక్షుడు చేయించాడే తప్ప నేను దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ ప్రూవ్ చేయలేను. ఆయనే ఇచ్చారని మీకు ఎలా చెప్పగలుగుతున్నారు? నా మీద అంత ధైర్యం చేసేంత వాళ్ళు ఎవరు లేరు, ఎవరు రారు, అసలు ఛాన్సే లేదు. మనోహర్ మీద దాడి చేయాలి అనుకుంటే పొద్దుటూరులోనే ఎందుకు చేయాలి? పొద్దుటూరులోనే ఎందుకు చేయాలి? అప్పుడే ఎందుకు చేయాలి? ఒకవేళ నా వీడియో వచ్చిన 4 నెలల తర్వాత ఎందుకు చేయాలి? ఆ రోజే చేయొచ్చు కదా. ఏ రోజైతే వీడియో వచ్చిందో ఆ రోజే చేయొచ్చు కదా. చేయలేదే. బీజేపీ వాళ్ళైనా దాన్ని ఖండిస్తూ మాట్లాడారా? ఇప్పుడు మిగతా వాళ్ళకంటే ధైర్యం లేదనుకుందాంలే, బీజేపీ వాళ్ళైనా ఖండిస్తూ, ఎక్కడైనా భారతదేశంలో ఉండే వాళ్ళు ఎక్కడైనా మనోహర్ అని ఎవరు తప్పు మాట్లాడాడు, వాడు క్షమాపణలు చెప్పకపోతే వాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని అనొచ్చు కదా. ఒక్క వీడియో నాకు చూపించండి, ఒక్క స్టేట్మెంట్ చూపించండి.
ఎవడో ఒకడు ఫోన్ చేసినాడు, వాడు పేమెంట్ తీసుకున్నాడు, ఆ పేమెంట్ తీసుకొని వచ్చినాడు. ఈ డబ్బు ఇచ్చినట్టు నేను చూపలేను, ఇవన్నీ చేయలేను. కానీ పోలీసు వాళ్ళు అనుకుంటే దీన్ని ప్రూవ్ చేయగలరు. కానీ నేనే ఎందుకు వద్దనుకుంటున్నా, ఐ డోంట్ వాంట్ టు ప్రొజెక్ట్. ఎందుకు అంటే అతను నా కులాధ్యక్షుడే, నాకు అతనికి అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయి, కక్షలు లేవు. అతను కక్షకి వెళ్ళిపోతున్నాడు, అది అతని బలహీనత. అతను ధైర్యవంతుడే అయితే నేను మాట్లాడే ప్రతి అంశం మీద మనోహర్ది తప్పు అని వచ్చి వీడియో అయినా ఇవ్వచ్చు. నేను ఇప్పటికి ఒక తూరి కాదు, ఇప్పటికి ఒక 5-6 తూర్లు నేను అన్ని వీడియోలు చెప్పాను ఈయనే చేయించాడు అని. లేదండి నేను చేయించలేదు, ఊరికే మనోహర్ నా మీద అబాండాలు మోపుతున్నాడని అనొచ్చు కదా. అతను కానీ అతనికి సంబంధించిన పేటీఎం బ్యాచ్ కానీ భజన మండలి కానీ చేయొచ్చు కదా. లేదు, ఎవరు మాట్లాడరు. పొట్టి శ్రీరాములు విగ్రహం మీద వాళ్ళు గుడ్డ వేసేసారంట. వేసేయగానే వీళ్ళ ఫాలోవర్ ఎవరో ఫోన్ చేసి గుడ్డ వేసేసారన్నా అనగానే ఈయన మెసేజ్ పెట్టాడు, ఏంటి ఇలాగా ఇదన్నీ యాక్చువల్గా ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ శత్రువు. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే ఈగోయిజం. మా ఊరి అధ్యక్షుడికి భయంకరమైన ఈగో, డబ్బుందన్న అహము, అట్ ది సేమ్ టైం పలుకుబడి, రాజకీయ నాయకుడు అంటారు ఆయన ఏమన్నా? ఏం కాదు, కులాధ్యక్షుడే, మా కులానికి సంబంధించిన వ్యక్తి. అతను ఆ కులం ద్వారా కొన్ని వందల కాదు వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు, కులం ద్వారా మాత్రమే. అలా ఎలా వస్తాయి అంటే, ఏ కులం వ్యక్తికైనా ఏంటంటే, ఇప్పుడు మీరు నేను కొట్లాడుకున్నాం, కోర్టుకు వెళ్ళినా కూడా బయట పోయి సెటిల్ చేసుకోపోండి కొన్ని అంటారు. అలా సెటిల్ చేసుకునే క్రమంలో ఇతని కాడికి పోతే వేరే కులం వాళ్ళు మా విషయాలు అందినక ఇది మా కులం దయ్యా మీరు ఎట్లా చేస్తారు అంటానే, సరేలే అయితే మేము దూరము అంటారు. వీళ్ళే మాట్లాడుకొని 100 రూపాయలు వస్తుని పావలాకి వెళ్ళుకుంటారు, ఎవరిని కొనియరు. అలా వీళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు. అది వీళ్ళకి వచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకున్నాను. ఆ అవకాశం నాకెందుకు రాదు అనేది నా వర్షన్. కులాధ్యక్షుడిగా కానీ దేవస్థానం అధ్యక్షుడిగా కానీ 20 ఏళ్ళు 25 ఏళ్ళు నువ్వే ఎందుకు ఉండాలి, నేను ఎందుకు ఉండకూడదు? నీదేముంది, నాదేం లేదు. ప్రజలతో ఎన్నుకో అంటే నేను నిన్నేం పీకలేను. హీ వాజ్ నాట్ ఎలక్టెడ్ బై ద పీపుల్, హీ వాజ్ సెలెక్టెడ్ బై ఓన్లీ 17 members. అండ్ దట్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ ఇర్రెగ్యులర్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్, ఇల్లీగల్ కూడా. ఇప్పుడు మనకి కృష్ణనగర్ దీని మీద భారీ స్థాయిలో, మామూలు కాదు, అతని శక్తి ఇన్ రిటర్న్గా కూడా ఉంది. మనోహర్కు ఉన్న శక్తియుక్తులు, మనోహర్ చేస్తున్న ఒత్తిళ్లకు, మనోహర్ చేసే పోరాటానికి నా శక్తి సరిపోవడం లేదని చేతులు ఎత్తేసినాడు. ఇప్పుడు ఏంటంటే ఆర్యవైశ్య సభ అనేది, కన్యకాపరమేశ్వరి దేవస్థానం అనేది రద్దు కాబోతుంది. ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. అది ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీలో అవకతవకలు జరిగాయి, మొత్తం ఫ్రాడ్ అనేది. విజిలెన్స్ ఎంక్వైరీ వస్తుంది ఒక వారం లేదా ఇంకొక 10 రోజుల్లో. ఒకవేళ ఇతనికున్న ఒత్తిడితో, ఇతనికున్న డబ్బులతో ఒకవేళ మేనేజ్ చేసినా నేను ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తా. వీళ్ళు ఎంత మేనేజ్ చేసినా ఆఫీసర్నో పొలిటీషియన్నో చేయగలరు, కానీ హైకోర్టును చేయలేరు. హైకోర్టును కూడా చేయాలని అని ఇతను అనుకున్నా, నేను నాన్నోరు గమనం ఉండదు కదా. మనోహర్ గారికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? నీతి నిజాయితీ. మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ చెప్పండి. నీతి నిజాయితీ. నేను 100% నీతి నిజాయితీ పరుని కాబట్టే నాకు వ్యతిరేకంగా ఒక్క వీడియో దేని మీదైనా సరే చూపియండి, నాకు నేను చెడ్డవాన్ని అని ప్రూవ్ చేసే ఒక్క వీడియో ఈ యూట్యూబ్ ప్రపంచంలో చూపియండి నాకు. ఒకవేళ ఆలయ కమిటీ వాళ్ళు ఆ పదవి మీకు ఇచ్చుంటే ఈరోజు మనోహర్ అనే వ్యక్తి ఇలా ఉండేవాడా? ఉండేవాడు కాదు. అంటే పదవి రాలేదంత మాత్రమే మీరు ఇలా ప్రశ్నిస్తారు? కాదు కాదు కాదు, పదవి కోసం అని కాదు, పదవి మీద నాకు ఆశ ఉంది. ఎందుకంటే పదవి అనేది ఒక బాధ్యత. ఏదైనప్పుడు మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందనుకోండి, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ బిజినెస్, యూ నీడ్ టు డూ ఫర్ సర్వీస్ ఓన్లీ, యూ నీడ్ టు కాంట్రిబ్యూట్ ద ఎంటైర్ 5 years ఫర్ పబ్లిక్ ఓన్లీ. అలా అతను ఏ పదవి అయితే తీసుకున్నాడో కులానికి కానీ దేవస్థానానికి కానీ, హీ నీడ్ టు బీ దేర్. నేను పదవి తీసుకుంటే నాకు ఉన్న రూల్స్, నాకున్న టైం మేరకు నేను అక్కడే కూర్చొని సేవ చేస్తాను, మిగతా టైంలో నేను వ్యాపారం చేసుకుంటా. బట్ హీ ఈజ్ నాట్ డూయింగ్ దట్. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఇన్ రికార్డుగానే చెప్తున్నా, పొద్దుటూరులో అతి తక్కువ అన్నా కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో మా ఆర్యవేశ్యులకు సంబంధించిన సత్రాలు దాదాపు 500 నుంచి 1000 ఎకరాల భూమి ఉంది. ఈ ఆర్యవేశ్యుల సత్రాలు అంటే ఆర్యవేశ్యుల భూమి ఎవరికి చెందుతుంది? మీకే చదువుతున్నాం. మళ్ళీ ఎందుకు దానిల ద్వారా అభివృద్ధి చేయలేదు? ఎందుకు ఉపాధి అవకాశాలు పెంచలేదు? ఇలాంటి ప్రశ్నలు ఆయన ప్రశ్నించారు. అవి చేశాను కాబట్టి ఇవన్నీ, ఇది చేశాను కాబట్టే నన్ను ప్రశ్నిస్తే బహిష్కరణ. ఏం నన్ను సాగుతున్నాడు? నన్ను సాగుతున్నాడు అయిపోయామన్నా, నన్ను ఏమైనా సాగుతున్నాడు? నేను డబ్బు కడితే సంఘం ఉంది, సంఘానికి నేను సంఘం కింద బతకడంలే, సంఘానికి నేను డబ్బు ఇస్తాను కాబట్టి సంఘం అయింది. అతను ఎంత ఇచ్చాడో నేను అంత ఇచ్చా. లేదంటే అతనికి వ్యాపారాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకంటే ₹1 ఎక్కువ ఇచ్చిండొచ్చు. ఎక్కువ ఇచ్చినంత మాత్రాన అతనికి అధికం ఉండదు. నీకు ఒక తీరు అవకాశం వస్తే నాకు ఒక తీరు అవకాశం రావాలి. నేను హిందుత్వం ఇక్కడ నేనేంటంటే నా కులంలో పోరాడింది, ఈ కులంలో పుట్టిన ప్రతి వాడికి అవకాశం రావాలి, తనను నిరూపించుకొని
ఉన్నత పదవులకు వెళ్ళిపోవాలి. అలా నా కులంలో రాలేదు కాబట్టి, చైతన్యం లేదు కాబట్టే హిందుత్వం జోలికి కూడా వచ్చాను. ఎందుకు? అయ్యా మేము హిందువులం అంటున్నారు కదా, హిందువులం అన్నప్పుడు మీరు కలగజేసుకొని నా సమస్యను పరిష్కరించండి అన్న. నేను మీడియాకు వస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి పోయి హిందూ సంఘాలకు పోయి మనం పాంప్లెట్ ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలంట. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ యూట్యూబ్ల ముందుకు వచ్చి మాట్లాడారో వాళ్ళకి కష్టాలు నష్టాలు ఇవన్నీ వాళ్ళకి ఏమైనా లెటర్లు ఇస్తేనే ఈ వీడియోలన్నీ చేసినారా? ఈరోజు యూట్యూబ్ సమాజంలో ఉన్న వీడియోలన్నీ కూడా పలాని వాళ్ళు వచ్చి వీళ్ళకి లెటర్లు ఇచ్చి ఉంటే వీళ్ళు మాట్లాడారు అనుకుంటే నేను కూడా దాన్ని అంగీకరిస్తాను. నాదే తప్పు, నేను వాళ్ళకి వెళ్ళి లెటర్ ఇవ్వలేకపోవడం. అలా లెటర్లు ఉంటే చూపివ్వనండి ఎవరు. అలా లేవు. వీళ్ళందరూ చేస్తున్నది ఏంటంటే ఎటువంటి ప్రొసీజర్ని ఫాలో కాకుండా నాదొక సంఘం, నాదొక సంఘం, నాదొక సంఘం, నాదొక సంఘం, మేము ఒక దుకాణం తెచ్చినా మాకు డబ్బులు వేయండి, మీరు డబ్బులు ఇస్తేనే మీరు హిందువు, మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే హిందువులు కాదు, మీరు యాంటీ హిందువులు. అంటే నీకు నేను డబ్బు ఇవ్వాలనా? నువ్వు చెప్పిన దేవుడిని నేను ముక్కాలనా? నువ్వెవరు డిసైడ్ చేసేదానికి? ఈ దేశంలో ఉన్న దేవాలయాలు సరిపోలేదని మళ్ళీ మీరు కొత్త దేవాలయాలు కట్టాలంటున్నారు. ఎందుకు కట్టాలా? పాత దేవాలయాలు అన్నీ కూడా ఎండోమెంట్స్లో ఉన్నాయి. కొత్త దేవాలయాలు ఏమన్నా ఎండోమెంట్స్లోకి పోతున్నాయా? పోవడం లేదు. కొత్త దేవాలయాలన్నీ కూడా దుకాణాలు. మీరు ఏదైనా వీడియో చేస్తే ఎందుకు మీకు క్రైస్తవులు ముస్లిమ్స్ ఎక్కువ ఫుల్ సపోర్ట్ వస్తే కామెంట్స్, హిందూస్ దగ్గర నుంచి ఎందుకు రావు? మీకు పోపు దగ్గర నుంచి డైరెక్ట్ చిన్న చిన్న వాళ్ళని లెక్క చేయరని మేము విన్నాం. బిషాపులు పాస్టర్ల దగ్గర నుంచి కాకుండా మీరు డైరెక్టే పోపుతో లింకులు ఉన్నాయని విన్నాం. పోప్ మీకు ఫండ్ పంపిస్తాడని విన్నాం. ఎందుకు మీకు క్రిస్టియన్స్ ఎందుకు అంత మద్దతు ఇస్తున్నారు? మీరు హిందూ ముసుగులో ఉన్న క్రైస్తవుడా? అంటే ఇప్పుడు మీరు ఏజెంటా లేకపోతే గడ్డం పెంచుతున్నారు మీరు? ఓకే, మరి ముసల్మాన్ హిందూ ముసుగులో ఉన్న ముసల్మాన్ హజరత్తులతో చాలా కనెక్షన్స్ ఉన్నాయని విన్నాం. ఇప్పుడు నా మీద దగ్గర మా కులాధ్యక్షుడు ఒక 10 కంప్లైంట్లు ఇచ్చాడు. ఎప్పుడు? ఈ ఒక 6 నెలల్లో లేదా 1 ఇయర్లో డీజీపీకి, సీఎంకు, అన్ని రకరకాల గవర్నర్లకు కూడా పెట్టాడు. దాని మీద అన్నీ ఎంక్వైరీ జరిగింది. ఒక్కటన్నా ప్రూవ్ అయిందా? ఇప్పుడు మీరు ఈయన ఏదైతే చెప్పాడో మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు పెడుతున్నాడు అన్నాడు. ఆధారాలు ఇమ్మన్నారు. ఆధారాలు ఇప్పుడు ఆయనే ఇచ్చాడు. కంప్లైంట్లు పోయి ఫండ్ వస్తున్నాడని ఆధారాలు వస్తున్నాయి, అన్నీ పెట్టాడు. రకరకాల కంప్లైంట్స్, అలిగేషన్స్ మోపాడు. అలిగేషన్స్ మీద ఒక సాక్ష్యం ఇమ్మని అడిగారు. అట్ ది సేమ్ టైం పోలీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు. నేను క్లిస్టర్ క్లియర్, నేను పోలీస్ వాళ్ళకే లెటర్ పెట్టాను. అయ్యా, నా బ్యాంక్ అకౌంట్ ఇది, నా భార్య అకౌంట్ ఇది, నా ఆధార్ కార్డు ఇది, నా పాన్ కార్డు ఇది, మీరు మీ ఇష్టం వచ్చి చెక్ చేసుకోండి. నా వాట్సాప్ చాట్ కూడా చెక్ చేయండి, నా ఈమెయిల్ కూడా చెక్ చేసుకోండి. ఒక మనిషికి మధ్య కమ్యూనికేషన్ ఉండే మాధ్యమాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను ఇచ్చేస్తాను, చెక్ చేసుకోండి. అంటే మీరు చెప్పినట్టు వింటే నేను హిందువును, మీకు వ్యతిరేకంగా నేను మాట్లాడితే నేను ఉగ్రవాదిని, హిందూ వ్యతిరేకిని. మీరెవరయ్యా నన్ను డిసైడ్ చేయడానికి? నేను హిందువురా బాబు అని చెప్తాంటే నువ్వు హిందూ కాదని మీరు చెప్తాంటే మీరా తీవ్రవాదులు, నేనా? కానీ తీవ్రవాదం పదాన్ని యూజ్ చేయడం మంచిది కాదండి. ఎందుకు తీవ్రవాదం అనే పదాన్ని వాడతానంటే, నచ్చకపోతే అతను నచ్చలేదని పక్కన పెట్టాలి, కానీ ముద్ర ఇవ్వాల్సిన ఈ పాయింట్ ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఒత్తిడి చేయకూడదు ఏ మతంలో కూడా. చేయరు కదా. ఇప్పుడు కొన్ని చోట్ల ఏం జరుగుతున్నాయంటే, ఇప్పుడు నా మీద నేను తీవ్రవాదం అనే పదం ఎప్పుడు మాట్లాడాను అంటే, ఎవరైతే నా మీదకి వచ్చి దాడి చేశారో ఆ టైంలో వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట వీడియోలో ఒకసారి రికార్డ్ అయ్యింది. సార్, తీవ్రవాదం అంటే మనుషులు చంపేస్తారు సార్, కొట్టరు. చంపడము చేస్తారు, ఫస్ట్ కొడతారు, మళ్ళీ చంపుతారు. కొట్టడానికి కూడా అంటే కొట్టే అధికారాన్ని చట్టం మీకు ఇచ్చిందా? ఏ మతం ఇచ్చింది? ఏ రాజ్యాంగం ఇచ్చింది కొట్టే అధికారాన్ని? ఏ మతం ఇచ్చిందో చెప్పండి. ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఖురాన్ కొట్టమని అధికారం ఇచ్చిందేమో చూపియండి నాకు. బైబిల్ కొట్టమని అధికారం ఇచ్చిందేమో చూపియండి. భగవద్గీత కొట్టమని అధికారం ఇచ్చిందేమో చూపియండి. లేదు భారత రాజ్యాంగం కొట్టమని అధికారం ఇచ్చిందేమో చూపియండి. అలా ఏం లేదే, మళ్ళీ ఎందుకు దాడి చేశారు? అలా దాడి చేసిన వాళ్ళు ఉగ్రవాదులనే అంటారు, ఉన్మాదులనే అంటారు. అది జరిగిన తర్వాతనే నేను ఆ పదం వాడుతున్నా తప్ప నేను అంతకుముందు వాడలేదు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా పెడుతున్నారు. నాకు నేను ఏ విధమైన రిజెక్ట్ చేశారని విన్నాం. నేను గొప్ప వ్యక్తి అవడానికి గల కారణాలు ఏంటి? మీ డిసిప్లిన్? నాకు గవర్నమెంట్ పోలీస్ వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. నేను వాళ్ళకి వెళ్ళాను. వాళ్ళని వెళ్ళి నాకు ఈ విధంగా ఉంది, నాకు ఏదన్నా కావాలి అంటే, మనోహర్ నీవు కావాలి అని అనుకుంటే, నీకు గన్మెన్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా నువ్వే డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. నాకేమంత అవసరం, నాకు ఎవరు శత్రువులు లేరు. నాకు మా కులాధ్యక్షుడు తప్ప. లేనప్పుడు ఎందుకు వెళ్ళారు పోలీసుల దగ్గరికి? నేను నా మీద ఇచ్చిన కంప్లైంట్ల మీద నేను ఎట్లా అంటే ఇట్ట బరుక్కునే రకం. నా మీద కంప్లైంట్ ఇచ్చారు అని ఎవరైనా నాకు చెప్పారనుకోండి, నేనే ముందే వెళ్ళిపోతా, నేను రిప్లై ఇస్తాను రాండి అని. ఎందుకంటే నన్ను నేను నిరూపించుకునే అవకాశం వచ్చిందని నేను ఎందుకు వదులుకోవాలి? నువ్వు నా మీద ఏ అభియోగం మోపుతావో నువ్వు నాకే నోటీస్ పంపించు, నేనే నీకు రిప్లై ఇస్తా.
నీ ఇష్టం వచ్చిన అభియోగం మోపు నాకే. మిమ్మల్ని చూస్తే పొన్నూరులో అందరూ అదే మీ ప్రొద్దుటూరులో అందరూ భయపడతారని విన్నాం, పోలీసులు కూడా భయపడతారు. భయపడడం కాదండి, ఒక గౌరవం ఏంటంటే ఇంటర్వ్యూస్ ఇతను రూల్స్ రెగ్యులేషన్స్ మేరకు జీవిస్తాడు, కరెక్ట్గా ఉంటాడు అన్న ఒక మర్యాద, గౌరవము. కొన్ని చోట్ల ఇతను ఏది చెప్పినా వినడు, ఇతను తలనొప్పి మనిషి అంటే దానికి మీరు భయం అని పెట్టుకుంటే భయం అని కూడా అనుకోవచ్చు. బార్ కౌన్సిల్ మీద కంప్లైంట్ ఇచ్చారని విన్నాం, ఒక జడ్జి బార్ కౌన్సిల్ అని కాదు సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా పొద్దుటూరు కులాధ్యక్షుడు ఏ విధంగా లాబియింగ్ చేస్తాడు అనేది నేను ఫస్ట్ 2022లో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలలో ఏ విధంగా చేస్తాడు అనేది నేను అన్నీ చెప్పాను. చెప్పినవి అన్నీ రీసెంట్గా జరిగాయి. నేను ఏవైతే ఆ రోజు చెప్పానో అవన్నీ రీసెంట్గా జరిగాయి. జరిగిన దాని మీద ముందు వాళ్ళని అడిగాను, ఏమండి ఇదంతా లాబియింగ్ అనరా, ఇవన్నీ అనరా? ఇప్పుడు ఏ కేసు అయితే వచ్చిందో, ఏ జడ్జి ముందుకైతే పోయిందో ఆ జడ్జి గారే ఆ కేసులో కొన్ని తీర్పులు ఇచ్చి 10 రోజుల తర్వాత ఆ జడ్జి గారితో వీళ్ళందరూ కూర్చొని టీలు కాఫీలు ధన్మానాలు చేసుకుంటే నాకు ఏ విధమైన నమ్మకం కలుగుతుంది? ఆ జడ్జి గారికి వీళ్ళకాడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఈ టైంలోనే ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ మాత్రమే ఎందుకు వెళ్ళాలి? కేవలం 15 రోజులు లేదా 10 రోజుల్లో తీర్పు ఇచ్చాడు ఆయన. తీర్పు అంటే అనుకూలము వ్యతిరేకమని కాదు, సమ్ బెనిఫిట్ వాళ్ళకి చేశాడు. నేను దాన్ని ప్రశ్న రూపంలో విమర్శించాను. నేను దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నింటినీ నేను త్రూ ప్రాపర్ ఛానల్ తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా నేను వాళ్ళందరి మీద కంప్లైంట్లు ఇస్తాను. యాజ్ రైట్ వాట్ ఎవర్ ఐఎమ్ హ్యావింగ్, యాజ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ రైట్స్ టు మీ, షూర్లీ ఐ విల్ గివ్ కంప్లైంట్స్ టు ద హయ్యర్ జ్యుడిషియరీ ఆఫీసర్స్ అండ్ ద గవర్నమెంట్ అండ్ టు ద సిస్టమ్. నేను ఇస్తాను. ఎందుకంటే దే హ్యాడ్ మేడ్ సమ్ రాంగ్, దే హ్యావ్ నాట్ ఫాలోడ్ ప్రాపర్ ఛానల్, ప్రాపర్ వే వాళ్ళు ఫాలో కాలేదు అన్నది నాకున్న అభిప్రాయము. నేను 10 మందితో మాట్లాడినప్పుడు రైటే, అది జరిగి ఉండకూడదు, అలా జరగడం కూడా తప్పే అన్నది. సో దట్ వేస్తాను నేను. సో అలాగే వాళ్ళకి అంటే మ్యారేజ్ లైఫ్ కూడా ఎలా ఉంటుంది, ఈ అన్ని డీటెయిల్స్ గురించి మనకు క్లియర్ గా తెలియజేయండి గురుగారు. అయితే ఈ విషయాలు చెప్తుంది నేను చెప్పిస్తాను సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ. సార్ నేను పొద్దుటూరులో మహర్షి విద్యామందిర్ అనే ఇంగ్లీష్ ట్యూటోరియల్ చదివాను. నేను 10వ తరగతి వరకే చదివాను. 10వ తరగతి ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యాను. ఆ తర్వాత మనకు చదువు అవ్వలేదు అని అర్థం చేసుకొని నేను ఇంకా నా వ్యాపారాన్ని చేసుకుంటున్నా. నేను నా వ్యాపారం దిగిన రోజు నుంచి నాకు నా కుటుంబ సభ్యులతో సంబంధాలు లేవు. అంటే మేబీ 15వ 16వ సంవత్సరం నుంచి నాకు మా నాన్నకు సంబంధం లేకుండా విడిగా నేను ఉండడం వల్ల స్వతంత్రంగా ఈ భావజాలంలోనే జీవిస్తూ ఉన్నా. అంటే అప్పుల్లో మా నాన్నగారితో కూడా నేను కొన్ని అంశాలు విభేదించి పక్కకు వచ్చేసాను. సో దట్ నేను ప్రతి అంశంలోనూ ప్రశ్నిస్తాను. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాను. ఆ క్రమంలో మాత్రమే నేను ప్రతి అంశాల మీద ప్రశ్నిస్తాను, సందేశాత్మకంగా విమర్శిస్తానే తప్ప ఇంకో రూపంలో పోను. నా బాధ, నా బాధ్యత ఏంటంటే వివరణ ఇవ్వాలి అనుకుంటే నీకు ఒక అధికారం ఉంటేనే వివరణ ఇవ్వాలి, లేకుంటే వివరణ ఇవ్వకూడదు అనేదే నా వర్షన్. నువ్వు హిందుత్వం గురించి వివరణ ఇవ్వాలి అనుకుంటే హూ ఆర్ యూ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ హిందుత్వ? వాట్ టైప్ ఆఫ్ రైట్ యు ఆర్ హ్యావింగ్? ఎవరిచ్చారు నీకు అధికారం? నీకు అధికారం ఇప్పుడు ముస్లింకి సంబంధించి కొంతమంది, చర్చికి సంబంధించిన వ్యక్తులు, క్రిస్టియన్కి సంబంధించి అది ముస్లింలకు సంబంధించి మసీదు, క్రిస్టియన్లకు సంబంధించి చర్చిలు, ఈ వేదాలకో లేదా స్వామీజీల పరంగా పీఠాధిపతిలో ఇది వాళ్ళు మాట్లాడితే నేను అంగీకరిస్తా. వ్యక్తులకు మాట్లాడే అధికారం ఏముంది? వాళ్ళు ఏమైనా, ఈ వ్యక్తులు ఏమైనా వ్యాప్తి చేస్తున్నారా, లేక ఈ వ్యక్తులకు జీతం ఇస్తే మాట్లాడుతున్నారా? నాకు ఎప్పటికీ ఎవరూ చేయరు సార్. ఎందుకంటే నేను యథార్థవాదిని కాబట్టి, నేను సిస్టమ్ కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి నాకు కావాల్సిన సిస్టమ్ ఏంటంటే మీరు ఈ బాధ్యతని ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకొని మీరు మాట్లాడండి. ఎందుకన్నా సార్ నేను అంటే జై శ్రీరామ్ అంటేనే హిందువా? నాకు ఇష్టం లేదు కాబట్టి నేను నాకు ఓం నమ శివాయ అంటే ఇష్టం. నేను ఓం నమ శివాయ అంట, నేను ఓం నమ శివాయ అంట, జై వాసవి అంట. నాకు ఇష్టం లేదు. నేను అసలు నేను వేరే పదాలే వాడను. నేను మంత్రాలని నమ్మను, వేదాలని నమ్మను, దేన్ని నమ్మను. ఎందుకో నాకు అవి ఆ మంత్రాలు చదివితేనే మంచి జరుగుతుంది అని పెద్దలు ఆచరిస్తున్నారు, నేను ఆచరిస్తాను. నాకేం నష్టం లేదు కాబట్టి. నాకు నష్టంగా జరుగుతుంది. నష్టము అనే పదంలో ఒకటి సార్, బాధ, ఆర్థికం. ఈ ప్రపంచంలో ఉండేది రెండే, డబ్బు, ప్రేమ. ఈ రెండు తప్ప ఏమీ లేవు. ప్రేమ అనేది 20% 25% ఉంటుంది. ఆ ప్రేమను అభిమానం అని, సెంటిమెంట్స్ అన్ని రకరకాలు పెట్టుకోవచ్చు. మిగతా 75% మనీనే. ఎవ్రీ రిలీజియన్ ఈజ్ రన్నింగ్ బై మనీ ఓన్లీ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఎవ్రీ సిస్టమ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ త్రూ మనీ ఓన్లీ.
ఉత్తరాషాఢ వాళ్ళు. ఉత్తరాషాఢ 1వ పాదం ఇందులో ఉంటుంది, 2, 3, 4 పాదాలు మకరంలోకి వెళ్తాయి. సో ఇది నక్షత్ర పరంగా వీళ్ళు చేసుకోవాల్సిన మెడిటేషన్ కూడా ఏం లేదే, నేను రాముడి కృష్ణుడు ఇప్పుడు కూడా నేను దేవుడు కాదు, కాకపోతే మీరు కొలుస్తారంటే నాకు ఇబ్బంది లేదు అంట. ఎందుకంటే అదే డిబేట్లో కూడా చెప్పాను, అయ్యప్ప స్వామి కూడా దేవుడిగా కొందరు కొలుస్తారు, సాయిబాబాను కొలుస్తారు, వీరభద్ర స్వామిని కొలుస్తారు, కుమారస్వామిని కొలుస్తారు, సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు. మీరు కొలుస్తానన్నప్పుడు నాకే ఇబ్బంది లేదు. మనకు ఎందుకు ఇంతమంది అవసరము? మనకు శివుడు ఉన్నాడు, కాదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అంటే పెద్ద పెద్ద దేవుళ్ళు వైష్ణదేవులని చాలు కదా. ఎందుకు మనకి ఇంతమంది మళ్ళీ కొత్త కొత్త దేవుళ్ళు అవసరం ఏముంది? మనకు అవసరం లేదు. వీళ్ళ ద్వారానే మనం అభివృద్ధి చెందుతాము. దేవాలయాలు ఉన్నది కూర్చొని మాట్లాడుకునేదానికే కానీ అక్కడ దేవుడు ఉంటాడు కోరికలు తీరుస్తాడని కాదు. కోరికలు తీర్చాల్సింది మనుషులే. ఆ దేవుడి మాటన, ఆ దేవుడి ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా మనుషులకు తీర్చాలి. అది ప్రతి మతంలోనూ జరగాల్సింది అదే, ఈ మతంలోనే కాదు. దానిలో భాగంగానే నేను గత నెల 20వ తేదీ ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఒక లెటర్ పెట్టాను. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలపైన, మసీదులపైన, చర్చులపైన, ఆధ్యాత్మిక కేంద్రాలపైన, ఆధ్యాత్మిక సంస్థలపైన మీరు ఒక నిఘా పెట్టి వారి అందరి నుంచి నోటీసులు ఇచ్చి వారి ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఎందుకు అంటే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజాహితం ఏం చేస్తున్నారో వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగండి. ప్రజాహితం చేయనప్పుడు వాళ్ళకు పన్ను మినహాయింపు ఎలా వస్తుంది? ఇఫ్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ దే నీడ్ టు పే 18% ట్యాక్స్. ఏ మతం కట్టింది? ఏ మతం ప్రజలకు మంచి చేసిందో చూపించండి. దేవుడి పేరుతో డబ్బులు వసూలు చేశావు, ఆ దేవుడిని నమ్మే వాళ్ళ కోసం మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? సేవా కార్యక్రమాలు అంటే ఉపాధి అవకాశాలు కావచ్చు, జ్ఞానాన్ని బోధించడం కావచ్చు. ఎక్కడ జరిగాయి? ఏ మతంలో జరిగింది అది? అటువంటప్పుడు వాళ్ళకి ఎందుకు మినహాయింపు ఇస్తున్నారు? వాళ్ళను ఆ సేవన్నా చేయమని చెప్పండి, లేదా మినహాయింపు ఇవ్వకుండా ట్యాక్స్ అన్నా వసూలు చేయండి అని పిటిషన్ వేశాను. ఖచ్చితంగా 1-2 నెలల్లో స్టేట్ వైజ్ అంతా జరుగుతుంది. దిస్ ఈజ్ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఎందుకంటే వాళ్ళకి పన్ను మినహాయింపులు వచ్చాయి. స్థానిక ప్రభుత్వాల్లో, మున్సిపాలిటీల్లో నీటి పన్ను, ఆస్తి పన్ను మినహాయింపు ఉంటాయి. వాళ్ళకి ఇచ్చే అధికారం కూడా లేదు. ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలి అంటే వీళ్ళు ఒక లెటర్ పెట్టుకొని ఆ లెటర్ని కౌన్సిల్లో ఆమోదం తెలిపినప్పుడే ఆస్తి పన్ను మినహాయింపు వస్తుంది. లేకుంటే ఆస్తి పన్ను మినహాయింపు కూడా రాదు. ఏ చర్చికి లేదు, ఏ మసీదుకు లేదు, ఏ మా దేవస్థానానికి లేదు. వాళ్ళు అప్లై చేయాలా స్థానిక ప్రభుత్వాలకు. స్థానిక ప్రభుత్వాలు దాన్ని కన్సిడర్ చేసి మాత్రమే ఇవ్వాలి. అలా ఉన్నప్పుడే ఆస్తి మినహాయింపు వస్తుంది. అవేవీ లేవు. మేము దేవాలయం కట్టేస్తాము, చర్చి కట్టేస్తాము అంటే వీళ్ళు ఏమో సెన్సిటివ్ అని చెప్పి వాళ్ళు పన్ను వేయడంలే. ఇప్పుడు నేను అన్ని చోట్ల కొట్లాడుతున్నా, అన్నిటి మీద మీరు పన్ను వేయాల్సిందే, లేదా వాళ్ళు మేము ఈ సేవ చేస్తున్నాము మినహాయింపు చూపిమను. ఎందుకంటే అకౌంటబిలిటీ కావాలి. దేవుడి పేరుతో వ్యాపారం జరుగుతుంది, నేను దాన్ని విభేదిస్తాను. దేవుడు విభేదించడంలే. నాకు ఏ దేవుడి మీద కోపం లేదు, నాకు ఏ దేవుడితో విభేదం లేదు. ఆ దేవుడి పేరుతో చేసే వ్యాపారాన్ని మాత్రమే నేను విభేదిస్తాను. ఆ వ్యాపారాన్ని మీరు సేవ చేస్తే సిస్టమ్ మీకు సపోర్ట్ చేస్తారు. చేసుకోవచ్చు, లేదంటే మన టీం కూడా ఉంటారు, చేయించేవాళ్ళు చేయించిస్తారు. బట్ నేను ఎవరికి పెట్టానండి. ఎవరు వచ్చినా బయటికి పిలిచికెళ్ళి నేను భోజనం తినిపిస్తాను, అంతే తప్ప నా ఇంట్లో కూర్చోబెట్టి అంటే ఇప్పుడు మీరు పొద్దున్నే వచ్చారనుకోండి టిఫిన్ తినిపించగలుగుతాను. నా ఇల్లు, నేను డబ్బున్న 100% నాకు బాగా ఆదాయం ఉంది, నాకు బాగా డబ్బు ఉంది, నాకు ఏ ఇబ్బంది లేదు. కానీ నేను ఉంటున్న ఇల్లు చాలా చిన్నది. ఎందుకంటే ఆ చిన్న ఇంట్లోనే నేను ఆనందంగా ఉన్నా. నేను ఎంతో పెద్ద, ఇప్పుడు నేను 1 కోటో 2 కోట్ల పెట్టి ఇల్లు కొనగలను, కానీ ఆ ఇంట్లో మేము ఒంటరిగా ఉండాలి. ఇదే చిన్న ఇంట్లో నేను ఆనందంగా హాయిగా ఉన్నా. అందుకు నాకు ఇష్టం లేదు. డబ్బున్నా నేను ఎఫ్డీ చేసుకున్నానే తప్ప నేను ఏ దాని మీద నేను ఆశపడను. నాకు ఏ విధమైన ఆశలు కానీ, కోరికలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ లేవు. అవి రావు. నేను తప్పు చేస్తానో, లేదంటే మోసం చేస్తానో, అన్యాయం చేస్తానో అని భయపడతా. అది జరగకూడదు, అబద్ధం ఆడకూడదు అని చూస్తూ ఉంటా. మ్యాక్సిమం అబద్ధం ఆడేదానికి కూడా ట్రై చేయను, నిజాలే మాట్లాడతా. అనుకుంటే తప్పేం లేదు, నేను నిజాలే మాట్లాడతా. అబద్ధాన్ని నేను వేరే ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాను, అది ఆల్రెడీ ఇప్పటికీ మొత్తం అయిపోయింది. చాలా రోజులుగా 10 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నా, ఆల్రెడీ అయిపోయింది, చివరి దశకు వచ్చింది. నేను ఇంకా దీంట్లో కూడా ఏంటంటే మా పొద్దుటూరులో కొందరు నన్ను తప్పుడు కేసులు పెట్టించి, మా కులాధ్యక్షుడు ప్రోద్బలంతో తప్పుడు కేసులు పెట్టించి నా 29 రోజులు జైలు పెట్టారు. నేను ఫస్ట్ సెన్సేషన్, మేబీ ఇది కూడా ఎవరు ఇంతవరకు చేయలేదు. నేను చేసింది ఏంటంటే, ఎవరైతే నా మీద తప్పుడు కేసులు పెట్టి ఒక దేవస్థానం ముందర మాట్లాడారో అది అక్రమ నిర్మాణం అని దాని మీద నేను కంప్లైంట్లు పెట్టి ఆ గుడిని మొత్తం స్వాధీనం చేసుకునేటట్టు, తీసేసేటట్టు చేస్తున్నా. నన్ను హిందూ ద్రోహిని మీరు అంటారంటే అనుకోండి, నాకేం నష్టం లేదు. ఎందుకంటే ఆ దేవాలయం ఉన్న జాగా ప్రభుత్వ స్థలంలో ఉంది. ప్రభుత్వ స్థలంలో అతను గుడి కట్టుకొని, అతను వ్యాపారం చేసుకొని నెల అయితే 50,000 లక్ష సంపాదించుకుంటున్నాడని నేను కంప్లైంట్లు పెట్టాను, ప్రూవ్ చేశాను.
గవర్నమెంట్ కూడా దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోబోతుంది. వాళ్ళు తీసుకోలేదనుకోండి, వ్యక్తిగతంగా వ్యక్తులు ఎవరు సొంతంగా గుడి కట్టగలిగే కట్టాలి అని అనుకుంటే మీ ఇంట్లో మీ సొంత గుడిగా కట్టుకోవచ్చు. ప్రభుత్వ స్థలంలో కడితే కమిటీ అయి ఉండాలి. ఆ కమిటీ అయి ఉండి కూడా ఆ స్థలం పైన మీరు ఇంకో చోట స్థలం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఏది ఇవ్వకుండా ఇది నాది, నేను దళితుని కాబట్టి నేను గుడి కట్టుకుంటానంటే చెల్లదు. నేను ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకొని నేను ప్రభుత్వానికి లెటర్ పెట్టాను. నేనే నెలకు ₹1,00,000 మీకు డబ్బు కడతాను, నన్ను కేవలం 10 నెలలకు మాత్రమే దేవాదాయ శాఖకు కానీ మున్సిపాలిటీకి కానీ సలహాదారుడిగా తీసుకోమని అడిగాను. ఎందుకంటే ఎక్కడైతే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందో నాకు అక్కడికి వెళ్ళిపోవాలని కోరిక. దేవాదాయ శాఖ ద్వారా చాలా వేల ఎకరాల భూమి ఉంది. ఆ వేల ఎకరాల ద్వారా హిందువులకు అందరికీ ఉపాధి అవకాశాలు తేపాలనేది నా కోరిక. అట్ ది సేమ్ టైం మున్సిపాలిటీ ద్వారా ఏంటంటే నాకు మొత్తం నేను ఏ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా టెక్నాలజీని మాత్రమే దేవుడిగా నమ్ముతా. ఎందుకంటే మనిషి అవకాశం అదే. డబ్బు ఇస్తే రేపు పొద్దున్నే తప్పుడు సాక్ష్యాలు తప్పుడు మాటలు చెప్పేవాడు. టెక్నాలజీ ద్వారా మాత్రమే నేను ఈరోజు హాయిగా ఈ లోకంలో జీవిస్తున్నా. ఈ టెక్నాలజీ ఎవడు అబ్బసొత్తు కాకూడదు అనుకునే దానికోసం నాకున్న ప్రపోజల్ని నేను డిఎస్పీ గారికి, మున్సిపల్ ఆఫీసర్లకు, నేను విజయవాడకి వెళ్ళినప్పుడు ఆఫీసర్లు కూడా చెప్పాను. ప్రతి వీధిలోనూ సీసీ కెమెరాలు పెట్టేద్దాం. డ్వాక్రా మహిళలకు ఇచ్చేసి ప్రతి ఇంటి వాడు ప్రతి నెల ₹20, ₹30 కట్టే విధంగా ఒక స్వయం ఉపాధికి ఇచ్చేయండి అంట. ప్రభుత్వం పెట్టడం కాదు, కొన్ని చోట్ల ఏం చేస్తారంటే కొన్ని ఊర్లలో కొందరు ఎమ్మెల్యేలు, కొందరు రాజకీయ నాయకులు సీసీ కెమెరాలకు డబ్బులు ఇవ్వండి అని కొద్దిమందిని భయపడిస్తున్నారు. ఎందుకు భయపడియాలా? మీరెవరు అడిగేదానికి చేసే ప్రభుత్వం చేయాలా లేదా ప్రభుత్వం ప్రోత్సహించాలా? డ్వాక్రా మహిళల్లో చదువుకున్న వాళ్ళు లేదా నిరుద్యోగులు ఉంటారు. ఇదోండి ఈ వీధి అంతా సీసీటీవీలు పెట్టుకోండి, మీరే పెట్టుకొని మీరే డబ్బులు వసూలు చేసుకొని స్వయం ఉపాధి పొందమనండి. పోలీసులకు ఎందుకు ఇవ్వాలి? రేపొద్దున అదే రాజకీయ నాయకుడు అదే పోలీసు వచ్చి నన్ను కొడతాడు, రేపు అరెస్ట్ చేస్తాడు అతను. అదే నీ కాడ ఉంటే అరెస్ట్ చేసేదానికి ఎవరికి అవకాశం ఉంటుంది? నీ కాడ అరెస్ట్ చేసినా ఇంకో చోట అరెస్ట్ చేయడు కదా. పోలీసు వాళ్ళు అనుకుంటే అన్ని చోట అరెస్ట్ చేస్తారు. సిస్టమ్ ఉండాలి అంటే సీసీటీవీలను అందరినీ వార్డుల వైజ్గా డివైడ్ చేసి ఇచ్చేయమంట. ఈవెన్ వీధుల్లో నాకు నా ఇండియా అమెరికా కావాలి అంటే సీసీటీవీలు రావాలి. ప్రతి వార్డును కూడా పార్కింగ్ని డబ్బులు వసూలు చేయాలి. నువ్వు రోడ్ల మీద పెట్టకూడదు, రోడ్డు మీద కట్టామంటే డబ్బు కట్టాలి. ఇటువంటి నేను ఎన్నో సంస్కరణలు తీసుకున్నాను. ఎన్ని వేల మందికి నేను ఉపాధి అవకాశాలు చూపిస్తాను. ఆ వేల మందికి కావాల్సిన గ్యారంటీలకు కూడా నేను చూపించగలుగుతాను హిందూ సంఘాల ద్వారా. ఏమండి ఇవన్నీ జాగాలు కాదా? ఇవన్నీ డబ్బు కాదా? ఇప్పుడు హిందుత్వాల్లో దేవాదాయ శాఖ అధీనంలో మీకు తెలిసి ఎన్ని లక్షల ఎకరాల భూమి ఉందని మీరు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? ప్రభుత్వానికంటే ఎక్కువ భూమి ఉండేది దేవాదాయ శాఖ అని. ఆ దేవాదాయ శాఖ భూములకి ఎవరికి చెందుతాయి? కానీ హిందువులకి ఎక్కడ హక్కు ఉంది? రేపటి రోజు దేవాదాయ శాఖ అంతా ప్రైవేట్ పరం చేయరని గ్యారంటీ ఏంటి? రేపటి రోజు అన్నీ ఈ ఇస్కాన్ వాళ్ళకనో లేదంటే ఈ రామాలయం వాళ్ళకనో లేదంటే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికో లేదంటే అదానీలకో అంబానీలకో ఇంకొకరికో ఇవ్వరని గ్యారంటీ ఏంటి? మీకు ఏం హక్కు ఉందని మీరు దేవాలయాన్ని ప్రైవేట్ చేయకూడదు అంటున్నారు? ప్రైవేట్ చేయడం వల్ల మీ దేవుని ముఖద్దని మిమ్మల్ని ఏమైనా ప్రభుత్వం అంటాదా? రేపటి రోజు జరిగేది అదే. అది జరగకూడదు అని నేను ప్రతి దేవస్థానానికి ఎన్నిక జరపమంటున్నాను. మీరు ఇష్టపడే మీరు కొలిచే దేవస్థానానికి మీరు సభ్యులుగా చేరి డబ్బు కట్టండి. ఆ దేవస్థానం మీద ప్రభుత్వానికి హక్కు ఉండదు. నాకు ఎవరు తెలియదండి. నేను ఎవరితో నాకు అసలు ఇన్స్టా అకౌంట్ లేదు సార్. నాన్ వేష్ అనే అతను మాట్లాడింది తప్పే. కాకపోతే అతను వెటకారంగానో వ్యంగ్యంగానో మాట్లాడడం మొదటి నుంచి నేను కొన్ని వీడియోలు చూస్తుంటాను. నేనేం రెగ్యులర్గా ఎవరి వీడియోలు ఫాలో కాను. నా మనసుకు ఏదనిపిస్తే నేను అది మాట్లాడతానే తప్ప నేను ఎవరి వీడియోలు పెద్దగా చూసేవాడిని కాదు, ఎవరిని నేను ఫాలో అయ్యేవాడిని కాదు. నేను ఎవరికాడో కూర్చొని జ్ఞానాన్ని ఏం సంపాదించుకోలేదు. నా మనసుకు ఏదనిపిస్తే అదే నేను మాట్లాడతాను. నాది తప్పైతే నేను దాన్ని శిక్ష తీసుకునేందుకు రెడీ ఉంటాను. ఎందుకంటే ఎవ్రీథింగ్ క్లియర్గా ఉన్నప్పుడు తప్పైతే ఎందుకు శిక్ష తీసుకుంటా ఖచ్చితంగా. నాకు అన్వేషణ అనే అతనికి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే అతను మాట్లాడిన దాంట్లో మనకు తెలియని చట్టం ఏంటంటే మీరో ఇంకొకరో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. అతను ఏ దేశంలో అయితే ఉన్నాడో, ఈ ప్రపంచంలో హిందువులు లేని దేశం ఏదీ లేదు. ప్రతి దేశంలోనే హిందువులు ఉన్నారు. అతను ఎక్కడైతే దేశంలో ఉన్నాడని తెలుసుకుంటారో ఆ దేశంలో హిందువుల ద్వారా అక్కడ మనకు పోలీస్ కంప్లైంట్ ఇప్పించినట్టయితే ఖచ్చితంగా అతను పనిష్ అవుతాడు. మనం ఇక్కడ కంప్లైంట్ చేయడం వల్ల పనిష్ అవుతాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎంతోమంది ఇంతకంటే ఘోరాతి ఘోరంగా కొందరు వ్యక్తులు దూషించినప్పుడే చట్టం ఏమీ చేయనప్పుడు ఇప్పుడు ఇతని విషయంలో చేస్తాదని మీరెలా అనుకుంటారు? నేనైతే పెద్దగా విశ్వసించడం లేదు. అదే అక్కడ కంప్లైంట్ ఇప్పగలిగామనుకోండి. ఎందుకంటే ఇది మనోభావాలు, దేవుడికి సంబంధించిన వ్యక్తులు. దేవుడిని అందరూ కొలుస్తారు. ఆ రోజు దూషించింది వ్యక్తుల్ని,
కాబట్టి ఆ వ్యక్తులే పోయి ఇవ్వాలి అంటే ఈ దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోయారు. కానీ మనోభావాలు అనేది ప్రతి చోట ఉంటుంది కాబట్టి అతను థాయిలాండ్లో ఉంటే థాయిలాండ్లో, చైనాలో ఉంటే చైనాలో, అమెరికాలో ఉంటే అమెరికాలో కంప్లైంట్లు ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఆ చట్టాల ప్రకారంగా అతను జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్తాడో జామీన్లో తీసుకుంటాడో అక్కడైతే శిక్షలు గ్యారంటీ ఉంటాయి. ఇండియాలో అయితే అతని మీద చట్టపరమైన చర్యలు బలంగా తీసుకుంటారో నేను అనుకోవడం లేదు. ఉండకూడదు మనీ మ్యాటర్స్ విషయంలో, ఎందుకంటే శుక్రుడు 6th లార్డ్షిప్ వచ్చింది, చంద్రుడు శనికేమో 2nd and 3rd లార్డ్షిప్ వచ్చింది. కాబట్టి నేను ఏ దేవుణ్ణి హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని నేను ఏ దేవుణ్ణి దూషించానో నాకు ఒక వీడియో చూపించండి. నేను ఇప్పుడు లేరు అనే పదంలో ఒకటేనండి, ఏ దేవుడు ఎవరికి ఏ మతంలోనూ కనపడలేదు. ఒక బ్లెండ్గా ఒకరిని నమ్ముతున్నారు. ఆ నమ్మే దాంట్లో కూడా నేనేమంటా, మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. ఇప్పుడు నేను యథార్థవాదిని. యథార్థవాదితో పాటు నేను నాస్తికుని కాదు, నేను ఈశ్వరుని కొలుస్తాను. నాకు దీంట్లో ఒక స్వార్థం ఉంది. ఒకవేళ నేను నాస్తికుని, దేవుడిని నేను నమ్మను అన్నాను అనుకోండి, ఒకవేళ రేపటి రోజు ఆ సంపద మీద నాకేమైనా హక్కు వస్తుందా? ఇంకా బాగా రావాలంటే దేవుడిని నమ్మనప్పుడు దేవుడి మీద నీకు ఆ దేవుడి సంపదతో నీవు ఎవరు అడిగేదానికి? తీవ్రంగా దోషం ఉండేటువంటి సో దట్ నాకు ఆ సంపద మీద హక్కు కావాలి అనుకున్నప్పుడు నేను ఈ దేశంలో ఉన్న ప్రతి దేవస్థానంలో ఉండే సంపదని అడగడం లేదు. నేను శివుని కొలుస్తా కాబట్టి శివాలయాల్లో ఉన్న సంపదలో మాత్రమే నేను సభ్యుని కావాలి, ఆ సంపద మీద నాకు హక్కు కావాలి. అన్ని దేవస్థానాల్లో ఉండే సంపద మీద నేను హక్కు కావాలని కోరుకోవడం లేదు. గురువు పాడవలేదంటే వీళ్ళకి ఆస్తులకు కానీ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏ డైరెక్షన్ తీసుకోవాలంటే లగ్నం బట్టి మనం డిసైడ్ చేయగలదు. వాళ్ళ పేర్లో నేను అదే కదా సార్, నా మీద తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టి ఆ వీడియోల ద్వారా నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కోర్టులో కూడా కంప్లైంట్లు పెట్టాను. దాని మీద మేబీ ఒక నెల 2 నెలల్లో ఆ అమ్మాయి మీద అట్ ది సేమ్ టైం పోలీసుల మీద కేసులు నమోదవుతాయి. అదే సమయంలో దీంట్లో నేను చెప్పాల్సింది ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మాయి క్రిస్టియన్, అంటే హిందూ సర్టిఫికెట్ పెట్టుకున్న ఒక క్రిస్టియన్. నాకు కొద్దిమంది వచ్చి చెప్పినప్పుడు నేను కొంతమంది చర్చ్ ఫాదర్లతో మాట్లాడుతూ, అయ్యా ఆ అమ్మాయి హిందూ, ఆ అమ్మాయి క్రిస్టియన్ అని మీరు అంటున్నారు, బాబుజన్ తీసుకుందంట, నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అంటే, లేదు సార్ అట్లా ఇవ్వలేము అన్నారు. ఓకే, నాకు కావాల్సింది ఒకటే, మీరు యేసుప్రభుని నమ్ముతారన్నప్పుడు యేసుప్రభు ఇట్లా తప్పు మాట్లాడమని ఎక్కడైనా గ్రంథంలో చెప్పాడా? తప్పుడు కేసులు పెట్టి మనుషుల్ని ఇబ్బంది పెట్టు, పరాయి మతాల వాళ్ళని భయపడించు అని చెప్పాడా? చెప్పి ఉంటే నేను దాన్ని అంగీకరిస్తూ నేను శిక్ష తీసుకుంటాను. నేను అనకపోయినా కూడా మిమ్మల్ని ఆనందింపజేసేదానికి నేను అంటాను. ఎందుకంటే నా మీద మీకు ఒక ఆనందంతో మీకు రాక్షసానందం అయితే తీసుకుంటాను. అలా లేదు అని అనుకున్నప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందని మీ చర్చికి వచ్చి నేను ఆధారాలతో సహా ఇస్తాను. మీరు మీ బైబిల్ అనుగుణంగా ఆ అమ్మాయి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో నాకు చెప్పండి అని అడిగాను. ఎవరన్నా ఇట్లా అడిగారా? మీరు మతాన్ని మీరు నమ్ముతున్నారు, హిందువుని నమ్మేదానికి హిందువు కంటూ ఒక ఆచారాలు విధి విధానాలు లేవు, యాక్షన్ తీసుకునేదానికి ఎక్కడ ఒక రూల్ పొజిషన్ లేదు. కానీ ముస్లింలకు క్రిస్టియన్లకు ఆ ఆప్షన్ ఉంది. అతను ఎక్కడైతే సభ్యుడు ఉన్నాడో ఆ సభ్యుడు ఉన్న చోట అతని మీద మనం ఫిర్యాదు చేయొచ్చు. మీరు ముందు అక్కడ పోయి న్యాయం పొందొచ్చు. పొందే అధికారం ఆ మతం మనకిచ్చింది. ఆ మతానికి మనం తెలియజేసే రైట్ మనకుంది. నేను ఆ సిస్టంలో ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నా, ఇన్ రిటర్న్గా ఇవ్వాలంటే వాళ్ళు తీసుకోవడం భయపడుతున్నారు. మనోహర్తో పెట్టుకుంటే ఏమవుతుందో ఏందో, ఇతను అన్ని ప్రొసీజర్లు అందరినీ లాక్కపోతాడు, ఇరక్కిస్తాడు మనల్ని. అందుకు ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అవుతామంటున్నారు, మేము సారీ చెప్తాము అంటున్నారు. నేను 29 రోజులు జైల్లో ఉన్నదానికి మళ్ళీ బాధ్యులు ఎవరు? ఇప్పుడు హిందూ సంఘాలన్నీ కూడా మిమ్మల్ని ప్రపంచ మహామేధావుగా గుర్తించాయి. లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుబ్బరావ్, రాధా మనోహర్ దాస్ గారు, కుమార ప్రసాద్ గారు కూడా వాళ్ళతో మీరు వాదనలు చేశారు, మీతో వాదించలేకపోయారు అని మీరు చెప్తున్నారు. చక్కగా నన్ను వాదించే మనగాడే లేడి ప్రపంచంలో భూమండలంలో అని చెప్తున్నారు. ఇది చాలా హర్షించదగిన విషయం. ముఖే సరస్వతి అయితే మీరు డిండిం పట్లాగా చక్కగా ఇది పట్టుకొని మీరు రావడం, మరి ఇదంతా కూడా మంచిది. నన్ను ఎవరు జయించలేరు, నిజంగానే మిమ్మల్ని ఎవరు జయించలేరు. ఇంత విజ్ఞానానికి కారణం ఎవరు? మీరు మిమ్మల్ని ఎవరు ప్రభావితం చేశారు? వరల్డ్ లోనే టాప్ మేధావిగా మీరు ఎలా పరిణామం చెందారు? మేబీ నేను క్రియేట్ అనేది ఏం కాదు సార్, నేను పుట్టిన తర్వాత నుంచి నేను పెరిగిన పరిసరాలు, నాకున్న అవసరాలు, బాధలు, కష్టాలు అన్నీ చూసిన తర్వాత మాత్రమే నేను రియలైజ్ అయ్యాను. నాదంతా రియలైజేషన్. నన్ను ఎవరు ప్రభావితం, చాలామంది నీ వెనక ఎవరో ఉన్నారు, నీకు ఇంత సబ్జెక్ట్ లేదు, నీకు ఇంత నాలెడ్జ్ లేదు అని ఎవరెవరో అంటూ ఉంటారు. మా కులంలో వాళ్ళు కూడా అంటూ ఉంటారు. అరే బాబు నేను హిందువునరా అంటే నమ్మరు, నేను నాకు తెలివిందిరా బాబు అంటే నమ్మరు. ఎవరు నమ్మారు అంటే ప్రభుత్వం నమ్మింది. ఇతను ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉన్నాడు, ప్రతిదీ ప్రాసెస్ సిస్టమ్ ప్రకారంగా పోతున్నాడు అని. ఇప్పుడు మా ఊరి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆర్యవేశ సభ రద్దు కాబోతుంది. కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఎండమెంట్స్లో కలిసిపోతుంది. దాన్ని ఆపడం ఈ భూమండలం మీద ఎవ్వడి వల్ల సాధ్యం కాదు, అన్లెస్ అండ్ అంటిల్ నేను కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే తప్ప. చంపడమేనా? కొట్టడము, చంపడం సార్ రావండి, రావు.
హిందువుల నుంచి ఆ టైంలో కొంతమంది ఉగ్రవాదులు నాకు ఫోన్ చేసి అది ఇదని మాట్లాడారు, కానీ ఆ ఉగ్రవాదులకైతే నేను ఒకటే చెప్పేవాడిని, అయ్యా నువ్వు ఏ గ్రంథాన్ని అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆ గ్రంథంలో ఇలా తిట్టమని ఉంటే సంథింగ్ నేను ఆ దేవుణ్ణి ఉగ్రవాది అంట, నిన్ను ఉగ్రవాది అంట. ఏదో ఒకటి నేర్చుకోవడం, నేను ఆ దేవుడిని ఇలాంటివి ఎక్కువగా. దేవుడు అని నమ్మలేదు, కానీ నేను ఆ దేవుడిని ఎప్పుడు దూషించలేదు, తిట్టలేదు. మీరు వాడెవడో 1 నిమిషమో 2 నిమిషాల్లో పెట్టినది కాదు, 46 నిమిషాలు 1 గంట సేపు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. నువ్వు ఒక్కడివే హిందువు కాదు, ఈ ప్రపంచంలో ఎంతోమంది కొన్ని కోట్లాది మంది హిందువులు ఉండగా, కోట్లాది మంది తెలుగు వాళ్ళు, కనీసం అంటే ఒక 20 కోట్ల మంది ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఉండగా, వాళ్ళల్లో కనీసం అనే ఒక 10 లక్షల మంది నా వీడియోలు చూసినప్పుడు ఎందుకు ఒక్కడు కూడా విభేదిస్తూ వీడియో పెట్టలేదు? అదే అంటున్నాడు ఆయన మొదటి నుంచి. ఎందుకు పెట్టలేదు? నేను ఎక్కడా తప్పు మాట్లాడలేదు కాబట్టే పెట్టలేదు. ఇప్పటికైనా సరే చూపియండి, నాకు వ్యతిరేకంగా ఒక్క వీడియో చూపియండి ప్రపంచంలో ఉండే ఏ ప్లాట్ఫామ్ మీద అయినా సరే, నన్ను కొట్టిన వీడియో తప్ప. వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చి ఇప్పటికీ ప్రమోట్ చేసుకుంటుంటారు కొన్ని చోట్ల. నాకేంటి సార్, వీళ్ళకు డబ్బులు తీసుకొని పనిచేసే క్యారెక్టర్ నాది కాదు. నాకు ఈ దేశమే కాకుండా ఈ సమాజం స్వతంత్రంగా బతకమని ఇచ్చింది, బతికేదానికి ఎన్నో మార్గాలు చూపించింది, వాటిలో నేను హాయిగా బతుకుతున్నా. ఈ ఉగ్రవాదులకు అందరికీ డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, అరే బాబు నీకు హిందుత్వంలో నీకు ఏం కావాలో కోరుకో, నేను నీకు హిందుత్వం తరపు ఇప్పిస్తా, ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు బొబ్బ నీకు ఇప్పిస్తా. నేను చెప్పింది నువ్వు చేయి, నేను నీకు అన్ని రకాలుగా ఇప్పిస్తా, అన్ని రకాల మార్గాలు నీకు చూపిస్తా. ఉపాధి అవకాశాలు చూపించే పూచి నాది. నువ్వు హిందుత్వానికి, నువ్వు నమ్మే దేవస్థానానికి డబ్బు కట్టు. వాళ్ళెవరో ప్రెసిడెంట్ను సెక్రటరీను ఎంచేదాన్ని ఒప్పుకోవాకు. వాళ్ళెవరు? ఇప్పుడు నేను శివుని కొలుస్తానండి, శివాలయానికి ఎవరిని మీరు అధిపతిని చేయాలి? కానీ నేను వేరే వాళ్ళని చేస్తా, అది కుదరదు కదా. చేస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతుంది అదే. ఎందుకంటే నా వాడు కావాలా, నాకు నచ్చినోడు అక్కడ ఉండాలి. రాజకీయ నాయకుడు, నేను ఆ దేవుణ్ణి నువ్వు నమ్మనప్పుడు, ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను అయిపోయి మాల వేయలేదు అంటే దాని అర్థం ఏంటి? నేనేం పెద్దగా విశ్వసించను అని. నేను సాయిబాబా మాల వేయలేదు అంటే నేను పోనని. అట్లనే వాళ్ళు దేవుళ్ళు కాదని కాదు, వాళ్ళతో నాకు దూరంగా ఉంటా, నేను వాళ్ళని విభేదించను. నేను ఎందుకు వాళ్ళతో విభేదించాలి? నా పని నేను చూసుకొని వెళ్ళిపోతుంటా. అటువంటి నా దేవస్థానంలో నాలాంటి వాడు దాన్ని కొలిచే వాళ్ళు రావాలి, కానీ ఎవరిని తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి ఈయన తీసుకుపోయి ఆడ పెట్టేదేంటి? వాళ్ళు అడిగారా, నువ్వు పెట్టావా? త్వరలో మన మనోహర్ గారికి మరి ఎవరు కూడా ఇంతవరకు ఆయన్ని గిండింపట్టం చేయించినట్టుగా ఎవరు శ్రీనాథుడు ఒకటే చేయించినట్టుగా శ్రీనాథుడు ఎవరో కమాన్ ఛాలెంజ్ అని ఆయన విసురుతున్నాడు. త్వరలో ఆయనకి ఆస్కార్ అవార్డ్, నోబెల్ ప్రైజ్ ఇట్లాంటి అవార్డు. నేను ఎవరిని గొప్పని కాదు సార్, నేనైతే ఒకటే చెప్తాను సార్, నేను కోరుకున్న సిస్టమ్ ఒకటే, ఏ దేవుని కొలుస్తారో ఆ పీఠం అంటూ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ పీఠం ద్వారా ఆ గుళ్ళన్నీ నిర్వహణ జరగాలి. వాటికి ఇప్పుడు శివాలయాలన్నీ ఒక పీఠం కింద, వైష్ణవాలయాలన్నీ ఒక పీఠం కింద, అయ్యప్ప స్వామి దేవాలయాలన్నీ ఒక కింద, సాయిబాబా దేవాలయాలన్నీ ఒక కింద వచ్చినప్పుడు వాటిలో జరిగే అవినీతి, వాటిలో జరిగే మంచి చెడు అంతా వాళ్ళకే చెందాలి, ఇతరులకు చెందకూడదు. నేను విశ్వసించని ఆ దేవుడి కాడ నేను ఎందుకు పొందాలి? పీఠాధిపతులందరూ కూడా ఈ నమ్మకాన్ని పీఠాధిపతులు అనే వాళ్ళు మన చేత ఎన్నుకోబడాలి. పోపుని ఎవరు ఎన్నుకుంటున్నారు? మళ్ళీ మనం వీళ్ళని ఎవరు ఎన్నుకోవాలా? వాళ్ళు ఎవరు? నేను పీఠాధిపతిని ప్రకటించుకునేదానికి నేను కదా ఎన్నుకోవాల్సింది. మళ్ళీ నీ అంతకు నువ్వు పీఠాధిపతిని ప్రకటించుకునేది నువ్వు ఎవరు? నాకు ఆ సిస్టమ్ కావాలి. అంటే నీ ఫైనల్గా చెప్పండి, ఈ వేదిక ద్వారా తెల్లాకుల మనోహర్ గారి అంతిమ లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు? ధర్మం గెలవాలి. ధర్మం అంటే ఏంటంటే చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ధర్మాన్ని మనం గెలిపించుకుంటాం. మనం నమ్ముతున్న ధర్మం ఏదైతే మనం ఎన్ని రోజులు విన్నామో, చూసామో, వింటూ వస్తున్నామో మన పెద్దల ద్వారా, దాన్ని మనం సాకారం చేసుకోవాలి అంటే నేను చెప్పిన దారి తప్ప ఈ భూమండలంలో వేరే దారి లేదు. నా ద్వారా అవుతుందని నేను అనుకోవట్లేదండి. నా ద్వారా సమాజంలోకి వెళ్తుంది. ఈ రోజు కాకుండా ఇంకో 10 ఏళ్ళకి ఇదే జరుగుతుంది. ఇదే జరుగుతుంది. జరగలేదు అనుకోండి, ఒకవేళ ప్రైవేటైజేషన్ అంతే, ప్రతి దేవాలయం ప్రైవేట్ అయిపోతుంది. అంతా ఆన్లైన్ ఇప్పుడు అంతా టెక్నాలజీ కదా, ఎక్కడ ఉన్నా ఆల్ ఓవర్ ఇండియాలో, ఆల్ ఓవర్ ఫారెన్ లో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మనకు ఓన్లీ ఒక మెసేజ్. నేను ఎప్పుడైతే అధర్మంగా ఎప్పుడు మాట్లాడలేదు, అధర్మంగా ఏ దేవుడిని కూడా కించపరచలేదు. నా లైఫ్లో నేను ఎప్పుడు ఏ దేవుడిని కించపరచలేదు. కించపరిచి ఉంటే ఎందుకు లేదు అనే పదమే నేను అనేది. ఇప్పుడు ఎంతోమంది నేను ఎవరో చాలామంది ట్రోల్ చేసే వాళ్ళని చూశారు, నన్ను ట్రోల్ చేసి ఎందుకు చేయలేదు? బికాజ్ ఐ వాజ్ మిస్టర్ క్లియర్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్. మోడీ గారు త్వరలో ఆలయాలన్నీ అంబానీకి ఆదానికి నేను మోడీ అనే పదం వాడినండి. ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ విధానాల్లోకి వెళ్ళిపోతున్నాయని నేను అంటున్నాను. ఎందుకంటే నీది కానిది మీరెవరు ప్రశ్నించేదానికి? నీ పక్కనున్న ప్రభుత్వ స్థలాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, లీజ్గానో ఇంకోటనో అమ్మడమో చేస్తున్నారు. రేపు ఈ దేవాలయాన్ని చెయ్యరు అనేదానికి మీ కాడ ఏమైనా గ్యారంటీ ఉందా?
ఆ హిందూ దేవస్థానాన్ని ఇప్పుడు ఏదైనా ఒక దేవాలయాన్ని అదాని అని ఒక హిందూకి ఇస్తే మీరెవరు వివేదించేదానికి? ముస్లింలకు ఉన్న మసీదులు ఆస్తుల్ని ఒక ముస్లింకు లీజుకి ఇస్తే మీరేమైనా విభేదించగలరా? చర్చులకు ఉన్న దేవస్థానాలను అదే భూముల్ని ఆ క్రిస్టియన్లకు ఇస్తే మీరు విభేదించగలరా? ఎందుకు అంటే మనకు రైట్ లేదు. చట్ట ప్రకారంగా మీకు నాకు మధ్య ఉన్న చట్టం ఏంటి? కోర్టు. మీరు కోర్టుకి వెళ్ళేదానికి దేర్ ఈజ్ నో ఎనీ ప్రూఫ్ విత్ యూ. నువ్వు హిందూ అని ప్రూవ్ చేసుకునేదానికి ఇక్కడ ప్రూఫ్ లేదు, గవర్నమెంట్ ఇచ్చిన హిందూ అనే సర్టిఫికేట్ తప్ప. వేర్ ఈజ్ రిలేషన్ టు ద టెంపుల్ టు యూ? నీకు జరిగే పూజలు నువ్వు జరుపుకోపోయా, వీళ్ళకి ఇచ్చినంత మాత్రం పూజలు జరుపుకోవద్దన్నారా? ఆ గుడి నీదే అని అనుకోవాలంటే నువ్వు సభ్యుడిగా చేరు, రేపటి రోజు అవి జరగవు. లీగల్గా నేను చెప్తున్నా, ఆ గుడులు ప్రైవేటైజేషన్ కాకూడదు, ఆ గుడులు మనవి, ఈ దేశం మనది అనుకోవాలి, కార్పొరేట్ది కాదు అనుకోవాలి. అంటే మనం నమ్మిన గుడిలలో మన సభ్యులుగా చేరినప్పుడే ఈ దేశం మంది. మనం నమ్మిన గుడులలో మన సభ్యులుగా చేరినప్పుడు ఈ దేశం మంది కాదు, కార్పొరేట్ది. అందరికీ బోర్ కొడితే మీరంతా పార్కులు కట్టారు, సినిమాలు కట్టారు. కానీ నాకు బోర్ కొడితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి చెప్తూ ఉంటాను. నేను నిజంగా మీరు నమ్మరండి, నేను నిజంగా అయితే మాత్రం నా మీద ఈ కేసులు పెట్టడం ద్వారా తెలుసుకున్నానే తప్ప నాకు నిజంగా నేను పొద్దుపోకపోతే మాత్రం ఖచ్చితంగా నేను కోర్టుకే వెళ్తాను, పోలీస్ స్టేషన్ల కాడికి, కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల కాడికే పోయి కూర్చుంటాను నాకు పొద్దుపోకపోతే. నేను వాదించట్లేదండి, నేను ప్రశ్నిస్తున్నా, సందేశాత్మక విమర్శ చేస్తున్నా. కొన్ని చోట్ల అవగాహన ఉన్న చోట వివరణ కూడా ఇస్తాను. అవగాహన ఉంటేనే నేను వివరణ ఇస్తాను, అవగాహన లేకుంటే నేను వివరణ ఇవ్వను. ఎందుకంటే హూ ఆమ్ ఐ టు గివ్ క్లారిఫికేషన్? మిమ్మల్ని వితండవాదం చేస్తున్నారు, ఎర్రగడ్డ పాగా ఇది ఎట్లా అంటే సార్, వితండవాదం అనే పదానికి ఒక నిర్వచనం ఉండదు. వితండవాదానికి దేవుడికి రెండు ఒకటే. ఏదైతే జరగదో అదే దేవుడు. జరిగేది దేవుడు కాదు, జరగనిది జరిగినట్టు చేయడమే దేవుడు. అంటే వితండవాదం కూడా అట్లే ఉంటుంది. నేను జరగదని మీరు అంటున్నారు, నేను జరిపి చూపిస్తానని నేను అంటున్నా. దేవుడు ఏ విధంగా అయితే జరిపి చూపించాడో నా వాదం కూడా జరుగుతుంది. ఎప్పుడు జనం విన్నప్పుడు. జనం వినలేదు కాబట్టే వాళ్ళు దేవుళ్ళగా చలామణిలో ఉన్నారు. జనం ఆ దేవుళ్ళు చెప్పింది ఎవరు ఆచరించలేదు, ఏ మతంలోనూ. ఈ మతమే కాదు, ఏ మతంలో కూడా 100% కూడా ఆచరించడం లేదు. సార్, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు విడిపోయి ఉన్నాయి, ఎన్నో ఇస్లాం దేశాలు ఉన్నాయి, ఎన్నో క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, ఎన్నో యూద దేశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా విడిపోయి ఉన్నాయి, ఎవరికి వాళ్ళు పాలించుకుంటున్నారు. మనం కూడా హిందువులమని మనం అనుకుంటున్నప్పుడు మనం కూడా ఆ దేవుళ్ళ పేరుతో విడిపోయి మనం ఎందుకు కలిసి ఉండకూడదు? ఆ దేశాలని కలిసి లేవా? ఎందుకు కొట్లాడుకోవాలా? అసలు కొట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? సంపద కోసమే కదా. ఆ సంపదకి నేను మార్గాన్ని చెప్పాను కదా. అయ్యా, మీరు ఆ దేవస్థానంలో సభ్యులుగా చేరితే ఆ దేవుడి విశ్వాసం ద్వారా ఈ దేశంలో ఎక్కడ నీకు అవకాశం ఉన్నా ఆ దేవుడి ద్వారా నీకు అవకాశం దొరుకుతుంది. మనిషి బతికేదానికి ఇండియా నుంచి అమెరికాకు పోయాడు, సౌదీకి పోయాడు, దుబాయ్కి పోయాడు, ఇజ్రాయెల్కి పోయాడు, చంద్రమండలానికి కూడా పోయాడు జీతం ఇస్తానంటే. అదే డబ్బులు ఈ దేవస్థానాల్లో ఉందిరా నాయన, నేను ఉపాధి అవకాశాలు చూపిస్తానంటున్నప్పుడు ఎందుకు నా మాట వినడంలే? మీరు చెడుదారిని ఎందుకు పోతున్నారు? మీరు మాట్లాడేదానికంటే నేను చెప్పిన దారుల్లో ప్రభుత్వానికి లెటర్ పెట్టండి. ఈ మధ్యకాలంలో కొంతమంది గీటింగ్లు కూడా పెడతారు, అది చేస్తున్నాం మేము, ఇది చేస్తామని. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఇది అడగలేదు? అయ్యా, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పెట్టండి, దేవాలయాలకు ఎన్నికలు పెట్టండి, దేవాలయాలన్నింటినీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరపండి అని ఎందుకు హిందువులు ఎవరు అడగలేదు ఇంతవరకు? నేను అడిగింది తప్పు అయితే నన్ను ఖండిమనండి. మనోహర్ అడుగుతున్నది తప్పు అని ఈ దేశంలో ఉన్న ఏ హిందూ సంఘమైనా ఖండించిందా? దేవాలయాలకు ఎన్నిక జరపడం రైటా రాంగా? ఎందుకు రాంగో చెప్పండి. మనం ఏకమయ్యేదానికున్న దారి ఏందో చెప్పమంటున్నాం. అన్ని హిందూ సంఘాలను, అన్ని పార్టీలను కూడా అడుగుతున్నాం, మాట్లాడరు. ఎందుకంటే దే నీడ్, వాళ్ళకి ఆ పెత్తనం కావాలని మాట్లాడరు. హిందువులు కూడా మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకు వీళ్ళు ఇచ్చే ఫండింగ్ పోతుంది. అంటే నేను నీకు ఫండింగ్ ఇస్తేనే నేను హిందూ, నీకు నేను డబ్బు ఇవ్వకపోతే నేను యాంటీ హిందూ, నేను డబ్బు ఇవ్వకపోతే దేశద్రోహి, నేను డబ్బు ఇవ్వకపోతే వితండవాది, నాస్తికుణ్ణి. ఖచ్చితంగా నేను అనుకున్నది చేస్తూ నేను ఇంకా పైకి వెళ్తా. ఇదే పోరాటం ఉంటున్నా ఖచ్చితంగా. నాకు వేరే దారి, వేరే వ్యాపకం లేదు. నేను ఏదైతే సిద్ధాంతం కోసం నమ్ముతున్నానో నా కులానికి నేను మంచి చేస్తూ ఆ తర్వాత నా మతానికి నేను చేస్తా. ఫస్ట్ నాకు నా కులమే. అంటే మీలాగా అందరూ ఉండాలని మీరు కోరుకుంటున్నారు. నాలాగా అవకాశాలు రావాలి అందరికీ. ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ అవకాశాలు ఏదేదో ఆశలు ఉంటాయి. అవకాశాలు రావడం కూడా మీకులకే మిమ్మల్ని చూసి కాలు మీద కాలేసి ఇంటర్వ్యూలు బిల్డప్లు ఇస్తాడని విన్నాం సార్. కాలు మీద కాలు అనేది ఏం లేదు సార్. నేను ఫస్ట్లో 125 కేజీలు నిన్న, నేను లావు నిన్న, మీకంటే లావు నిన్న. నేను ఆపరేషన్ చేసుకొని తగ్గాను. నేను బెరియాటిక్ సర్జరీ చేసుకొని తగ్గాను.
సో దట్ ఏంటంటే ఎక్కువసేపు ఇట్లా ఉండాలంటే ఉండలేను. సో దట్ నాకు ఒకరోజు సన్నగైన తర్వాత ఏంటంటే ఒక బలం కోసం నేను పెట్టుకుంటానే తప్ప అదేదో గర్వమనం ఇంకోటనో నాకేం కాదు. ఇంకా అదొక హ్యాబిట్. రామ్ గోపాల్ ఇప్పుడు ఎవరి బాడీ లాంగ్వేజ్, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. ఇట్లా కూర్చోవడము, ఇతరుల ముందర కూర్చోవడం తప్పు. ఇప్పుడు ఎవరైనా పెద్ద వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ముందర కూర్చోవడం తప్పు. ఆ తప్పు అనే పదం ఏంటంటే అది కంఫర్ట్ కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు కొందరు డ్రెస్సులు ఈడికేసుకుంటారు, కొందరు ఈడికేసుకుంటారు, కొందరు ఈడికేసుకుంటారు. ఎవరి కంఫర్ట్నెస్ వాళ్ళది. అది తప్ప ఒప్ప అంటే వెళ్తున్న ప్రదేశాన్ని బట్టి అది తప్పు ఉంటుంది. సరే, ప్రపంచంలో మీరు మేధావిగా నెంబర్ 1గా ప్రపంచ మేధావిగా మిమ్మల్ని గుర్తించారు. దీనికి ప్రపంచం అంతా గుర్తించింది, లేకపోతే మొత్తం హిందూ సంఘాలు అన్నీ కూడా. ఓకే, సంతోషం. దీని వెనక మీకు ప్రేరణ ఎవరు? నన్ను ఎవ్వరూ ప్రపంచ మేధావిని గుర్తిలేదు. నాకు ఎవరితోనో ఏ సంబంధాలు లేవు. మీరు చెప్పిన ఏ పేర్లతోనో నాకు సంబంధాలు లేవు. ఏ రోజు నేను ప్రత్యక్షంగా కూడా వాళ్ళతో నేను మాట్లాడలేదు. కాకపోతే నేను సమాజానికి మంచి చేయాలనే దానికోసం మాత్రమే నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నా తప్ప నేను విభేదాలు పెంచేదానికో వివాదాలు విద్వేషాలు పెంచేదానికి నేను లేదు. ఎవరైతే వివాదాలు విద్వేషాలు పెంచుతున్నారో దానికి ఉన్న మార్గాలను చెప్పేదానికి మాత్రమే నేను వచ్చాను. వివాదాలు చేసేవాళ్ళు ఉంటారు. రావణుడు ఉన్న చోట రావణాసురుడు ఉన్నాడు, పాండవులు ఉన్న చోట కౌరవులు ఉన్నారు. అలాగే వాళ్ళు నా దృష్టిలో అధర్మం వైపు ఉంటే నేను ధర్మాన్ని దారి వెతుక్కుంటూ ధర్మ మార్గాల్ని మాత్రమే నేను చెప్తున్నా. వాళ్ళు అధర్ములు నేను చెప్తున్నా. అందుకే నాతో ఎవరు కూడా విభేదించలేదు, నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాళ్ళు ధర్మవంతులు అయితే నాతో నా అంశాలు తప్పేదో చెప్పండి. ప్రొద్దుటూరులో మీకు పోలీసు లాయర్లు అందరూ కూడా సానుకూలంగా ఉండడానికి మీ ఈ కారణమే ఫ్రెండ్షిప్. నాకు వ్యతిరేకమో సమర్థం కాదండి. పోలీసు వాళ్ళు కానీ లాయర్లు కానీ దొరికితే నన్ను కుమ్మాలని ఉంటారు, కానీ నేను తప్పు చేయను, నేను దొరకను. నాకు తప్పు చేయాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అసలు ఏ ధైర్యం చూసి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నాకు ఎందుకు తప్పు చేయాలి? ఎవరున్నారు మీ వెనకాల? ఏ పార్టీ వాళ్ళు? అసలు నాకు ఏ పార్టీ కాదండి. నేను లోక్సత్తా పార్టీ లీడర్ అండి. నాకు ఒకరి కింద పనిచేసే స్వభావం నాకు లేదు. ఒకరితో కలిసి పనిచేస్తాను కానీ కింద పనిచేయను. మాకు లోక్సత్తా పార్టీలో జేపీ గారి పార్టీలో మేము చేరినప్పటి నుంచి ఒకే ఒక లైన్ చెప్తాడు, మనం అందరితో కలిసి పనిచేస్తాం కానీ ఎవరి కింద పనిచేయకూడదు అనేదే మా లైన్. సో దట్ నేను ఎప్పుడైనా ఎవరితోనైనా సరే నేను కలిసి పనిచేస్తాను, కింద మాత్రం పనిచేయను. డైరెక్ట్ పోప్ క్యాండిడేట్ అని అందరూ అంటారు. నాకు పోప్తోనో ముల్లాలతోనో స్వామీజీలతోనో ఎవరితోనో నాకు సంబంధాలు లేవు. అన్ని రకాల లెటర్లు కావాలన్నా నేను ఇస్తాను, నా నెంబర్లు ఇస్తాను, చెక్ చేసుకోండి. ఫైనల్గా చెప్పండి సార్, మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? స్ట్రైట్గా మాట చెప్పండి. అన్ని దేవస్థానాలకు ఎన్నికలు జరపాలి. అన్ని మసీదులపైన, అన్ని చర్చిలపైన ఆ మతాన్ని నమ్మే వాళ్లకు ఆ మతం డబ్బుల ద్వారా మాత్రమే ఆ మతానికి మంచి చేయాలి. కానీ ఆ మతం డబ్బుల్ని ఇతర మత మార్పిల కోసం వినియోగిస్తున్నారని ఎంతోమంది అంటున్నారు. కాబట్టి దాని మీద నేను ఫిర్యాదులు ఇచ్చి దాని నిజానిజాలు చేసేదానికోసమే నేను ప్రభుత్వానికి కూడా కంప్లైంట్ పెట్టాను. ఖచ్చితంగా 1-2 నెలల్లో దీని మీద ప్రక్షాళన జరిగి నిజంగానే సోషియాలిటీ అంటే పబ్లిక్లో రాను ఆ మతాల ద్వారా ఖచ్చితంగా సోషల్ యాక్టివిటీస్ అయితే ప్రారంభమవుతాయి. సరే, ఆయన మనోహర్ గారు ఆయన స్వయం కృషితో చక్కగా ఎదిగాడు. ఎవరిని ఏ మతాన్ని కూడా హర్ట్ చేసేవాడు కాదు. ప్రజలకు రాంగ్ సిగ్నల్స్ కొంతమంది హిందూ సంఘం నాయకులు అవనివ్వండి పాప ఆయన బెదిరించడం, ఇది కమ్యూనల్ డిజార్మోని ఎక్కడా కూడా ఆయన తీసుకురావట్లేదు. అన్ని కమ్యూనిటీస్ అన్నీ కూడా ఒకటే సెక్యులర్గా విధానంలో చెప్పినందుకు గాను జై శ్రీరామన్ అనమని వాళ్ళు ఏదో పర్సనల్ కక్షతో ఆయన మీద దాడి చేశారు. ఇలాంటి దాడిని ఖండిస్తున్నాం. అలాగే ఆయన సమాజంలో ఈ ఆలయ సిస్టమ్స్, ఎండోమెంట్ సిస్టమ్ని చక్కగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. అలాగే గవర్నమెంట్కి మంచి సలహాదారుడిగా ఉండాలని చక్కగా ఇదవుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈయన యొక్క ఆర్తనాదాన్ని విని చక్కగా ఈయన ఆకాంక్షను పూర్తి చేస్తారని మనం ఆశిద్దాం. అలాగే అందరికీ కూడా శాంతి సామరస్యాల కోసం ఆయన పాటుపడుతున్నాడు. కాబట్టి గడ్డం పెంచుతున్నాడు ముస్లిం మతానికి ప్రత్యేకగా. అలాగే క్రైస్తవులందరూ కూడా ఆయనకి చక్కటి కామెంట్స్ పెడతారు. పోపుతోనే కనెక్షన్స్ ఉన్నాయి, మామూలు చిన్నోళ్ళతో కాదని. మంచి పేరు ఆయనకి గురుగారికి ఉంది, మనోహర్ గారికి. అలాగే హిందువులు యాంటీ ఏమో అని అనుకుంటారు, కానీ క్లారిఫికేషన్ ఏంటంటే హిందూ దేవుళ్ళు అందరూ ఎక్కువ ఎందుకు, ఒకళ్ళు కుదిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన. చూద్దాం, మళ్ళీ ఆయన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని. ఇది ఎవరిని కూడా కించపరిచేటటువంటి ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా మాట్లాడడం జరగలేదు. ఈ ఇంటర్వ్యూ కూడా దానికి ప్రత్యేక. ఇక దిలీప్ గారు ముగిస్తారు. సో చూసారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? కామెంట్స్ రూపంలో తెలపండి. మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో కలుద్దాం. చూస్తున్నాను కిరణ్ టీవీ. నేను దిలీప్ విత్ ముల్లపూడి గారితో అండ్ మనోహర్ గారితో. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సార్.